నామాన్ని ప్రార్థించున్నాం తండ్రి. ప్రియులారా, మనము ఈ లోకము ఏ విధంగా ఉందంటే భయంకరమైనటువంటి ఈ లోకము. ఎందుకంటే ఈ లోకము దుష్టుడి చేతికి అప్పగించబడి ఉన్నది. అవునా కదా? దుష్టుడు ఏలుతూ ఉన్నాడు. దుష్టుడు ఏలుతున్న ఈ లోకంలో మరి నీవు నేను ఎంతో జాగ్రత్తగా మనము జీవిస్తూ ఈ లోకంలో మన యొక్క పడే ప్రయాస కానీ, మనం చేసే ప్రతి పని కానీ, ప్రతి విషయంలో మనము జాగ్రత్తగా మనం ఉండాలి. ఎందుకంటే యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో అంటాడు, ఏమన్నాడు? ఈ లోకము 5:19 మనము దేవుని సంబంధమనియు లోకమంతా ఎలా ఉంది? దుష్టుని యందు ఉన్నదని మనము ఎరుగుదుము. ఎందుకంటే ఈ లోకము దుష్టుడి సంబంధములో ఉన్నది. ఈ లోకమంతా అది మనం అనుకుంటాం కదా, నేను బాగానే భక్తి చేస్తున్నాను, బాగానే జీవిస్తున్నాను, దేవుడికి అందు భయభక్తులు కలిగి ఉన్నాను అనుకుంటున్నావు నువ్వు. కానీ ఈ లోకమంతా ఎట్లుంది? ఆ దుష్టుని చేతిలో ఉంది. అందుకోసం మనం ఎక్కడికి వెళ్ళినా చూడండి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనకు తెలుస్తూ ఉంటుంది. ఎలాంటి గొడవల్లో కానీ భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ లోకం దేని చేతిలో ఉంది? దుష్టుని చేతిలో ఉంది. మరి దుష్టుని చేతిలో ఉన్న ఈ లోకము, మరి మనం దేవుణ్ణి కలిగిన నీవులను ఎంత జాగ్రత్తగా ఉంటే మనం జీవించగలుగుతాం, ఎంత జాగ్రత్తగా, ఎంత భక్తి విశ్వాసంతో కలిగి ఉంటే మనము ఉండగలుగుతాం. చెప్పండి, ఏ విధంగా మనం ఈ లోకంలో జీవిస్తున్న నీవు నేను. అందుకోసం ఈ లోకము దీని ఆశ గతించుతున్నది, కానీ దేవుడి మాటే స్థిరముగా ఉండేది. ఆ దేవుడి మాట మనకిచ్చినటువంటి ఈ లేఖనాలు, దేవుడిచ్చినటువంటి జీవగ్రంథం మనం ఎంతో చదువుతూ ఉండాలి, ఎంతో మనం జాగ్రత్తగా మనం పాటించేవారిగా ఉండాలి. ఎందుకంటే దుష్టుడు ఎప్పుడైనా ఏ కారణం చేతైనా ఏ విధంగానైనా వాడు మనల్ని వెంటాడుతూ ఉంటాడు, తన పిల్లలైన మనల్ని. ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్లకుండా మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? ఎప్పుడు ఆటంకం కలగజేస్తూ ఉంటాడు. ఎప్పుడు వాడు పడగొట్టాలైనా అని చూస్తూ ఉంటాడు. కాబట్టి మనం జాగ్రత్తగా మనం ఉండేవారిగా ఉండాలి. ఎందుకంటే ప్రార్థన, ఎప్పుడు వాక్యం చదువుకుంటాం, ప్రార్థనలో విశ్వాసంతో ఎంతో జాగ్రత్తగా ఉంటేనే, మనం జాగ్రత్తగా మెలుగుతూ జాగ్రత్తగా ఉంటేనే తప్ప, లేకపోతే రెప్ప పాటున వాడు ఎప్పుడు మనల్ని వెంటాడుతూ ఉంటాడు దుష్టుడు. కాబట్టి మనం ఎంతో జాగ్రత్త. యెషయా గ్రంథం కూడా ఉంది. యెషయా గ్రంథం 57:21 దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు నెమ్మది ఉండదు. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవిస్తాం. ఎందుకు జీవిస్తున్నాం? ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా నేను ఉండాలి అనేది చూస్తున్నాం. కానీ దేవుడు ఎందుకు నన్ను ఏర్పాటు చేశాడే, దేవుడు నన్ను నిలబెట్టాడే, నాకు
సమస్తము ఇచ్చి నన్ను నడిపిస్తున్నాడే, ఎందుకంటే నేను ఆయన వల్ల నేను బ్రతుకుతున్నానే, ఆయన వల్ల నేను జీవిస్తున్నానే అని ఒకటి మనిషి ఎప్పుడు ఆలోచించట్లేదు. మనిషి ఎప్పుడు ఆలోచించట్లా. ఆ విషయమే మర్చిపోయాడు. ఎప్పుడు దేవుడు మనకి సమస్తం ఇచ్చాడు, ఇచ్చిన వాటి వైపు మనం చూస్తున్నామే తప్ప దేవుడి వైపు మనం చూడట్లా. దేవుని కలిగి జీవిస్తుంది. ఎందుకంటే ఆయన నన్ను ఏర్పాటు చేశాడే, నాకు సమస్తం అవయవాలన్నీ ఇచ్చాడే, నాకు సమృద్ధిగా ఇచ్చాడే, నేను ఇలా సంతోషంగా ఉంటాను, దేవుణ్ణి మయంపరచడానికి నాకు ఇవన్నీ ఇచ్చాడే, నేను ఏ విధంగా మయంపరుస్తున్నాను అనే ఒక ఆలోచన మనిషి మర్చిపోయి ఈ లోకంలో తిరుగుతూ ఉన్నాడు, ఈ లోకానుసారంగా జీవిస్తున్నాడు. అందుకోసం ఏమంటాడు, దుష్టులు నెమ్మది ఉన్నదని నా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దుష్టుడు నెమ్మది ఉండదండి. ఎప్పుడు చూడండి, మనం ఎప్పుడు పరుగెడుతూనే ఉంటాం. లేచిన కానుంచి ఈ లోకంలో ప్రయాసపడుతూ ఉంటాం, ఈ లోకంలో పరిగెడుతూనే ఉంటాం. కానీ ఎప్పుడు నెమ్మది ఉంటుంది మనకి? ఒక ఆదివారం ఉంటుంది నెమ్మది, అంతే. తర్వాత ఏం చేస్తాం? మళ్ళీ పరిగెడుతూనే ఉంటాం. చూసినావా? అందుకోసమే అలా కాకున్నట్లుగా దేవుడు ఎప్పుడు ఎప్పుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆయన యొక్క జీవాత్మ మనలో ఉంచి జీవింపజేస్తున్నాడు నిత్యము. ఈరోజు మనం సజీవ లెక్కలో ఉన్నామంటే దేవుడి కృప ఉంది. ఆయన కృప, ఆయన ప్రేమ బట్టి మన పట్ల ఉంది కాబట్టి మనం సజీవ లెక్కలో జీవిస్తున్నావు. నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు? ఈ లోకమంతా దుష్టుడు ఏళ్తూ ఉన్నాడే. దుష్టుడు అంటే మనం చూస్తున్నాం, ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ లోకంలో అనేకమైనటువంటి గొడవలు, అనేకమైనటువంటి విధంగా మరణించడం, దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తాం, దేవుడు అంటే ఇష్టపడకపోవటం అని సాతానుడు అనేక విధంగా కలిగిస్తూ ఉన్నాడు. ఎందుకంటే పాడు చేస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలైన మనల్ని వాడు ఎప్పుడు ఎంటాడుతూ ఉన్నాడు. పాడు చేయాలి, పరలోకానికి తండ్రి దగ్గరికి వెళ్లకుండా వాడు ఈ లోకంలో మనల్ని అడ్డగిస్తూ ఉంటాడు. కానీ మరి అది మనం గ్రహించే వారిగా ఉన్నావా? తెలుసుకునే వారిగా ఉన్నావా? దేవుణ్ణి ఎరిగి దేవుడి ఇష్టానికి నెరవేర్చే వారిగా నీవు నేను ఉన్నావా? అలా నెరవేర్చే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు పిల్లారా. కాబట్టి ఈ లోకం చాలా జాగ్రత్తగా మనం మెలకువ కలిగి ఉండాలి. అందుకోసం ఏమన్నాడు? మీరు మెలకువ కలిగి ఉండండి. శోధనలో ప్రవేశించినట్టు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఏ శోధన రాబోతుందో, ఏ కుటుంబంలో మాకు ఏ తెగులు రాబోతుందో, ఎటువంటి బాధ కలుగుతుందో అనేది ముందుగానే మనకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం మెలకువ కలిగి ప్రార్థించాలి. దుష్టుని ఎదిరించే వారిగా మనం ఉండాలి. వాడు ఏం చేస్తాడు? వాడు మనల్ని ఎదిరేయాలని చూస్తుంటాడు. కాబట్టి మనం ఏం చేయాలి? వాడు ఆ దుష్టుని ఎదిరించడు, వాడు మీ ఎద్దు నుండి పారిపోతాడు అన్నాడు. వాడిని ఎదిరించాం మనం, వాడే మనల్ని ఎదిరిస్తూ ఉంటాడు, వాడే మనల్ని తప్పిస్తూ ఉంటాడు. దేవుడి సన్నిధికి రాకుండా, దేవుడి మాటలు వినకుండా, దేవుడికి లోబడకుండా వాడు ఏం చేస్తూ ఉంటాడు? మనల్ని తప్పిస్తూ ఉంటాడు. అందుకోసం కీర్తనలో ఒకటే ఉన్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ ఉండాలి. ఎప్పుడంటే నడవక, నిలవక, కూర్చోడక మనం ఏం చేయాలి? దేవుడి యొక్క ధర్మశాస్త్రాన్ని మనం చదువుతూ ఉండాలి. మనం అలా ఉన్నామా? దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి, స్తుతిస్తూ ఉండాలి, ఆయన్ని మయంపరుస్తూ ఉండాలి. కానీ మనం అలా చేయకుండా మనం ఈ లోకంలో నశించిపోతున్నాం. ఈ లోకం ఎందుకంటే వాడి స్వాధీనంలో ఉంది, వాడి ఆధీనంలో ఉంది. కాబట్టి వాడు చెప్పినట్లుగా మనం వింటూ ఉన్నాం, దేవుడు చెప్పినట్లుగా మనం వింటలేదు. అదేంటాడు 4వ వచనంలో చదవండి, కీర్తన 1:4 వచనంలో, దుష్టులు అలాగున నడవక ఎలా ఉంటారు? దేవుడి మార్గం ఎప్పుడు విడిచిపెడతారో, దేవుడు అంటే ఇష్టపడరు, దేవుడి వాక్యానికి లోబడరు, దేవుడి మాట వినరు. ఏమంటున్నాడు? అలాగున ఉండక గాలికి కొట్టు వలె వెళ్ళిపోతారు. ఎందుకంటే దేవుడి మాట వినకుండా, దేవుడు ఇష్టాన్ని నెరవేర్చకుండా నిన్ను ఏర్పాటు చేసుకుంది, నిన్ను కలగజేసుకుంది. ఈ లోకమంతా నీ కొరకై నిన్ను ఏర్పాటు చేసింది ఆయన. కాబట్టి అలా నడవకపోతే ఏమంటున్నాడు? గాలికి పొట్టు వలె వెళ్ళిపోతారు. మనం అలా వెళ్ళాలని ఆయనకి ఇష్టం లేదు. మనం అలా కావటానికి ఎందుకంటే ఆయన పిల్లలు మనం. ఆయన ఇష్టాన్ని నెరవేర్చేవారిగా, ఆయన మాట వినేవారిగా, ఆయనకి లోబడేవారిగా మనం ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనకి మహిమ తెచ్చేవారిగా ఉండాలి. ఆయన పిల్లలైన మనం ఆయనకి మహిమ తెచ్చేవారిగా ఉండాలి. అలా తెచ్చేవారిగా ఉంటున్నాం. అలా తెచ్చేవారిగా ఉండకుండా, ఆయన ఇష్టాన్ని నెరవేర్చకుండా, ఆయన మాట వినకుండా ఉంటే ఏమంటున్నాడు? గాలికి పొట్టు వలె మీరు వెళ్ళిపోతారు.
అలా ఉండకూడదు మనం. అందుకోసమే దేవుడు మనకి అనేకమైనటువంటి విషయాలు మన యొక్క జీవగ్రంథంలో మనకి రాసి ఇచ్చిన యొక్క జీవగ్రంథంలో మనం జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకుంటూ చదువుకుంటూ ఉండాలి. అదే 12వ అధ్యాయం కూడా చూడండి, కీర్తన 12:8 ఏమంటున్నాడు? ఆ 12వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటున్నాడు? నరులు ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగుతారంట. నరులు నీచ ప్రవర్తన చూసినా, దుష్టుడు ఏ విధంగా చేస్తాడంటే చెడగొట్టాలని చూస్తూ ఉంటాడు. ఎప్పుడు హృదయాలను చెడగొట్టాలని, మనసును చెడగొట్టాలని, వారిని ఈ లోకంలో నశింపచేయాలని వాడు చూస్తూ ఉంటాడు. నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు ఏంటంట? ప్రబలినప్పుడు దుష్టుడు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగుతారంట. ఎక్కడున్నారు, ఎక్కడ వాళ్ళని ఎలా చెడగొట్టాలి, ఎలా వాళ్ళని దేవుని నుండి దూరం చేయాలి అని వాడు వెతుకుతూ ఉంటాడు. ఎవరిని మింగుతున్నాడు వాడు ఏం చేస్తున్నాడు? వెతుకుతున్నాడు. సమయం కొంచెమేనని వాడు ఎవరిని మింగాలి, ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని చెడగొట్టాలి, ఎవరిని దేవుడి నుంచి దూరం చేయాలి, ఎవరిని దేవుడి దగ్గర రాకుండా చేయాలి అని చెప్పి వాడి యొక్క ఆలోచనలు, తలంపులు ఏ విధంగా ఉన్నాయి? చెడగొట్టే విధంగా ఉన్నాయి. కాబట్టి మనం అది పసిగట్టే వారిగా మనం ఉండాలి. దాన్ని ఎదిరించే వారిగా నీవు నేను ఉండాలి. కాబట్టి అలా ఉండేవారిగా నీవు నేను ఉండగలుగుతూ ఉన్నామా అంటే, ఎందుకంటే దేవుడి సన్నిధి అంటే, దేవుడి వాక్యం అంటే, దేవుడికి లోబడటం మనకి ఇష్టంగా ఉండదు. దేవుడి మాటలు ఏంటంటే ఎప్పుడు ఎలా ఉండాలి? యథార్థంగా, నీతిగా, న్యాయంగా, దేవుడికి ఇష్టంగా ఉంటూ, దేవుని ప్రార్థిస్తూ, దేవుని స్తుతిస్తూ, ఈ లోక మాలిన్యం అంటకుండా ఉండాలని మనం చెప్పేటప్పుడు వింటారండి ఎవరన్నా? ఎవరు ఉండరు. ఎందుకంటే ఈ లోకంలో ఎప్పుడు సంతోషంగా, ఆనందంగా, ఈ లోకానుసారంగా జీవించాలని వారి కోరిక ఉంటాయి. కానీ మనం ఏం చేయాలి? దేవుడి ఇష్టాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఇష్టమై ఉంది. ఎందుకంటే ఏ పాపి నశించడం ఆయనకి ఇష్టం లేదు. ఎవరు నశించడం ఇష్టం లేదండి. భూలోకంలో ఎవరు నశించడం ఆయనకి ఇష్టం లేదు. దేవుడు మనకి ఇష్టం లేకుండా, సాతానుడు దేవుడి మీద ఇష్టం లేకుండా మనకి తప్పియాలని చూస్తూ ఉంటాడు. కాబట్టి మనకి ఎప్పుడు మనం లొంగకుండా మనం వాడి యొక్క కుట్రలు, కుతంత్రాలు మనం పసిగట్టే వారిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు దాన్ని ఎదిరించే శక్తి దేవుడు మనకిస్తాడు. అలాంటి శక్తి ఇచ్చే దేవుడు మన దేవుడు. కాబట్టి మనం జాగ్రత్తగా మనం ఎసురుకోవాలి ప్రియులారా. అదే మత్తయి సువార్తలు అంటాడు చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. మమ్మల్ని సో ఎందుకు శోధన రాబోతుంది? శోధనలోకి తేకుండా దుష్టుడు ఎప్పుడు ఎంటాడుతూ ఉంటాడు. ఎప్పుడు వాడు చెడగొట్టాలని చూస్తాడు. ఎప్పుడు నేను తప్పేయాలని చూస్తాడు. దేవుడి సన్నిధికి రానియకుండా చూస్తాడు. కానీ వాడిని మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. దేవా, దుష్టుడు రాకుండా మనం ప్రార్థించేవారిగా ఉండాలి. ఆయన్ని మయంపరిచేవారిగా ఉండాలి. ఆయన స్తుతించేవారిగా ఉండాలి. ఆయన్ని గణపరిచేవారిగా ఉండాలి. ఎప్పుడు శోధన వస్తుందో, ఎప్పుడు ఏ విధంగా వస్తుందో అది మనకి తెలియదు. కానీ దేవుణ్ణి ఎప్పుడు కలిగి ఉంటావో, ఎప్పుడు ఆయనకి లోబడి ఉంటావో, ఆయన మాట వింటావో, అప్పుడు నీవు పసిగట్టగలుగుతావు. నాకే శోధన రాబోతూ ఉందో తండ్రి నా కుటుంబంలో, నేను ఏ యొక్క శోధనలో నేను పడిపోతాను అని ఒక ఆలోచన దేవుడు నీకు రప్పిస్తాడు. ఎందుకు? భయంతో, భక్తితో, విశ్వాసంతో దేవుడిని కలిగి ఉంటున్నావు, దేవుడి మాట వింటున్నావు, దేవుడి ఇష్టాన్ని నెరవేర్చటకు నువ్వు వచ్చావు అని ఎప్పుడు నీవు ఆలోచిస్తావో అప్పుడు దేవుడు తప్పిస్తూ ఉంటాడు. నీకు వచ్చే ఆటంకాలు, నీకు వచ్చేటువంటి శోధనలు, నీకు వచ్చేటువంటి బాధల నుంచి దేవుడు తప్పిస్తూ ఉంటాడు. మనం అందుకోసమే ఏమన్నాడు? మొదటి యోహాను పత్రిక చూడండి, మొదటి యోహాను 3వ అధ్యాయం మనం కయ్యూను వంటి వారము ఉండరాదు, వాడు దుష్టుడు సంబంధి అన్నాడు. అవునా? మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు ఏ సంబంధి? తన సహోదరుని చంపాడు. చూసావా ఎటువంటి దుష్టుడు? ఎప్పుడు దుష్టుడు నిన్ను ఆవరిస్తాడో, దుష్టుడు ప్రకారం నువ్వు నడుస్తావో, ఈ లోకానుసారంగా నువ్వు ఉంటావో, అప్పుడు దుష్టుడి యొక్క స్వాధీనంలో ఉంటావు. దుష్టుడి యొక్క మాట నువ్వు వింటావు. కానీ దేవుడి మాట నీకు వినవు. ఎందుకంటే ఆయన నిన్ను ఏర్పాటు చేసుకుంటే, ఆయన నిన్ను సమస్తము నిన్ను ఏర్పాటు చేసి ఈ భూలోకం అంతా నీకు ఇస్తే, సమస్తము సూర్యచంద్ర నక్షత్రం ఇవన్నీ కలగజేసిన ఎవరి కోసం? మన కొరకై. నా పిల్లలు సమస్తము ఈ లోకాన్ని ఏలాలి, సమస్తము ఇవి ఆహారం ఇవన్నీ మనం కావాలంటే ఏం కావాలి? ఇవన్నీ మనకు ముందుగానే సిద్ధం చేశాడు. సిద్ధం చేసిన ఆయన మాట మనం వినకుండా మన ఇష్టానుసారంగా ఉంటే ఆయనకు ఊకోడు పిల్లల. కాబట్టి మనం కయ్యూను స్వభావం మనకి ఉండకూడదు.
వాడు ఏంటంటే దుష్టుడు సంబంధి. ఆ దుష్టుని ఎదిరించే వారిగా ఉండాలి. దుష్టుని ఎదిరించని ఎదిరించేవాడు పారిపోతాడు అన్నట్టు. పారిపోయేటట్లుగా మనం ఎదిరించే వారిగా మనం ఉండాలి తప్ప మనం వాని ఇష్టానుసారంగా మనం ఉండకూడదు. ఎందుకంటే ఈ లోకం అంతా వాని స్వాధీనంలో ఉంది, సాతాను కబంధాస్తంలో ఉంది. కాబట్టి ఆ యొక్క సాతాను నుంచి మనం తప్పించుకోవాలంటే దేవుడి యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా మనం చదువుకుంటూ, ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, ఆయనకి లోబడుతూ, ఆయన మాట వినేవారిగా నీవు నేను ఉన్నట్లయితే ఆయన మనల్ని తప్పిస్తూ ఉంటాడు, రక్షిస్తూ ఉంటాడు. కాబట్టి అదే 13:19 ఏమంటాడు చూడండి. 13వ అధ్యాయం మొదటి సువార్త 13:19 దుష్టుడు వచ్చి వాని హృదయంలో ఉన్న వాక్యాన్ని కానీ వాని హృదయంలో ఉన్న ప్రతిదీ 13:19 ఆ ఉపమాన రీతిగా ఆయన బోధించుతున్నాను. ఈ ప్రజలు కనులారా చూచి చెవులార విని హృదయముతో గ్రహించుకున్నట్లు మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందపోకున్నట్లు వారి హృదయము కొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి మూసుకొని ఉన్నారు. కనుక మీరు వినుట మటుకు విందురు కానీ గ్రహించరు. ఎంత మాత్రం మీరు తెలుసుకున్నారు. ఎందుకు? దుష్టుడు ఆవరించి ఉన్నాడు, దుష్టుడు పొంచి ఉన్నాడు, దుష్టుడు యొక్క ఈ లోకంలో ఏళ్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు వాడి యొక్క ఇష్టానుసారంగా నువ్వు నడుస్తున్నావు అని తెలుస్తుంది. కాబట్టి ఎందుకంటే మనం వాడిని ఎదిరించే వారిగా ఉండాలి. వింటున్నావు దేవుడి యొక్క వాక్యం, దేవుడి సన్నిధికి వస్తున్నావు, దేవుడి యొక్క వాక్యం వింటున్నాం, దేవుడి మాటలు వింటూ ఉన్నాం, కానీ మరలా అవి మర్చిపోతున్నాం. విన్నంతసేపే వింటున్నాం, తర్వాత ఎటు వెళ్తుంది వాక్యం? వాక్య ప్రకారంగా జీవించగలుగుతున్నావా? మాటల ప్రకారంగా ఉండగలుగుతున్నావా? దేవుడి ఇష్టాన్ని నెరవేర్చేవారిగా ఉన్నామా? కాబట్టి మనం దేవుడి ఇష్టాన్ని నెరవేర్చేవారిగా, దేవుడి మాట వినేవారిగా ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుడు మనకు తోడై ఉంటాడు. మనం ఈ లోకాన్ని జయించేవారిగా ఉంటాం. ఈ సాతాన్ని కానీ, ఈ లోకంలో ఎటువంటి శ్రమలు కానీ, కష్టాలు కానీ, బాధలు కానీ జయించాలి అంటే మనము ఈ లోకంలో ఉన్నవాడు కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆ గొప్పవాడు మనలో ఉంటే ఈ లోకాన్ని మనం జయించగలుగుతాం. మనం అనుకుంటాం, నేను ఎంత ప్రార్థన చేసి ఈ లోకాన్ని జయించట్లేదు అనుకుంటున్నావేమో. దేవుడు హృదయంలో దేవుడికి నువ్వు స్థానం ఇవ్వట్లేదని అర్థం. దేవుడికి నీ హృదయంలో స్థానం ఇచ్చినప్పుడు ఈ లోకాన్ని ఈజీగా నువ్వు జయించగలుగుతావు. ఈ లోకాన్ని మార్క్స్ వార్త 7:21 ఉన్నాయి మొత్తం మనం జయించగలుగుతాం. ఎందుకంటే మనం అనుకుంటాం, నేను తప్పిపోతున్నానేమో, నేను ఈ లోకాన్ని జయించగలుగుతానా, నాకు అలాంటి శక్తి ఉందా, అలాంటి ధైర్యం ఉందని నువ్వు ఆలోచిస్తావేమో. ఎప్పుడు నీకు ఆలోచన వచ్చిందంటే సాతాను నీకు ఆ యొక్క ఆలోచన కలగజేస్తూ ఉన్నాడు. కానీ మనం అలా ఆలోచించకూడదు. ఎందుకంటే దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఏదున్నా నేను జయించగలుగుతాను, ఏదున్నా నేను ఈ లోకంలో నేను ఏదైనా జయించే శక్తి నాకు దేవుడు ఉన్నాడు నా పక్షాన, జయిస్తానని ఒక ధైర్యము నీకు ఉన్నట్లయితే, మనము దేవుడి యందు ఉన్నట్లయితే దేవుడు మనం ఈ లోకాన్ని జయిస్తాం పిల్లరా. కాబట్టి సుధర్శులు కొలస్సీలకు రాసిన పత్రిక చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. పైనున్న వాటి మీదనే తప్ప వాటి మీద మీ మనస్సు ఉండకూడదు. ఎందుకంటే ఇదంతా సాతానుడు, ఈ లోకమంతా దుష్టుడి కబంధాస్తంలో ఉంది. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. పైనున్న వాటిని మనం వెతకాలి. ఈ కిందున్న ఏందండి, ఈ కిందున్న ఈ మొత్తం ఎప్పుడైనా నశించిపోయే ఈ లోకాన్ని విడిచిపోవాల్సిన వారమే మనం. కాబట్టి మనం పైనున్న వాటిని మనం వెతికే వారిగా ఉండాలి. మనది ఎప్పుడైనా మనది ఏ రాజ్యం? పరలోక రాజ్యం. పరలోకానికి వెళ్ళాలి మనం. ఈ లోకం మంది కాదు, శాశ్వతమైన లోకము. ఇది అశాశ్వతమైనది. ఇది ఎప్పుడైనా మనము విడిచిపోవలసిన వారమే. కాబట్టి మనం ఆ యొక్క పరలోక సంబంధమైన మనము ఎత్తికేవారిగా ఉండాలి. ఈ లోకాన్ని విడిచిపెట్టేవారమే. కాబట్టి మనం చివరిగా చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19 ఏమంటున్నాడు? 3:19 భూ సంబంధమైన వాటి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:19 భూ సంబంధమైన వాటి యందే మీరు మనసుంచుచున్నారు. చూసినవా? భూ సంబంధమైన వాటి మీదనే మీరు మనసు చూస్తున్నారు, కానీ పర సంబంధమైన మీరు వెతకట్లేదు.
మనం భూ సంబంధమైనటువంటి వారిని మనము కాము. ఎందుకంటే మనది పరలోక రాజ్యము. మనం ఎప్పుడైనా అక్కడికి వెళ్ళవలసిన వారమే. ఈ భూ సంబంధమైన వాటిని ఎప్పుడైనా మనం విడిచిపెట్టవలసిన. కాబట్టి మనం ఈ భూలోకంలో ఉన్నంతకాలం మనము ఎంతో జాగ్రత్తగా మెలుకోగలిగి, తండ్రి ఈ లోకం నాది కాదు ప్రభువా, పరలోక రాజ్యము నాది. అందుకోసం యేసు ప్రభు వారు ఏమంటున్నాడు చూద్దాం. యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 15వ వచనం చూడండి. 17వ అధ్యాయము యోహాను సువార్త 15వ వచనం చదవండి. నేను ప్రార్థించట్లేదు కానీ దుష్టుల నుండి వారిని కాపాడు తండ్రి. ఏమంటున్నాడు? మీరు ఈ లోకంలో పాపం చేశారనుకోండి, ఈ లోకంలో దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు అనుకోండి, కానీ వారిని తీసుకపో, వారిని నశింపచేయి అని అంటలేదు. కానీ తండ్రి వారిని ఆ దుష్టుల నుంచి తప్పించు ప్రభువా, వాళ్ళని రక్షించు ప్రభువా, వాళ్ళని కాపాడు నాయన అని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. మనం కూడా ఎందుకంటే దుష్టుడు ఎప్పుడు వెంటాడుతూ ఉంటాడు. ఎప్పుడు వాడు యొక్క ఆలోచన తలపులు చెడగొట్టాలని చూస్తాడు. కానీ మనం జయించేవారిగా, ప్రార్థించేవారిగా, దాన్ని జయించేవారిగా నీవు నేను ఉండాలి. అలా ఉన్నప్పుడు ఎలా చేస్తున్నాడు ప్రార్థన? అయ్యా వాళ్ళు తప్పు చేస్తున్నారు కానీ తప్పుని బట్టి వాళ్ళని నశింప చేయొద్దు, వారిని ఆ తప్పును సరిచేసుకొని జీవించమంటున్నాడు. మనం కూడా ఎన్నో ఈ లోకంలో మార్గాలు తప్పుతూ ఉంటాం. కానీ దేవుని బట్టి తండ్రి నేను సరిచేసుకుంటాను ప్రభువా, నేను జీవిస్తాను ప్రభువా, నేను సరిగా ఉంటాను ప్రభువా, సరైన మార్గంలో నడుస్తాను ప్రభువా, నీకు లోబడతాను ప్రభువా, నీ మాట వింటాను ప్రభువా, ఈ లోకం భయంకరంగా ఉంది ప్రభువా, దుష్టుడి చేతిలో ఉంది ప్రభువా, నేను నశించకుండా ప్రభు నన్ను కాపాడటానికే నీవు వచ్చావు ప్రభు అని చెప్పి ఎప్పుడు ఆయన యొక్క సన్నిధానంలో నువ్వు మొరపెడతావు, ఆయనకి లోబడతావు, ఆయన మాట వింటావు, నీ హృదయంలో ఆయన యొక్క వాక్యాన్ని చేర్చుకుంటావు, అప్పుడు నీవు ఈ లోకాన్ని జయించే శక్తి దేవుడిస్తాడు. కాబట్టి అలాంటి శక్తిని నేను పొందుకున్నట్లయితే ఈ యొక్క రాత్రి కాల సమయంలో దేవుడు ఈ లోకాన్ని జయించేవారిగా నన్ను ఉంచుతాడు. అలాంటి జయించాలని దేవుడు కోరుకుంటాడు. కాబట్టి తండ్రి ఈ రాత్రి కాల సమయంలో తండ్రి నిజంగానే ప్రభువా, ఈ లోకం భయంకరం ఉంది ప్రభువా, దుష్టుడి కబంధస్థంలో ఉంది ప్రభువా, నేను కూడా నశించిపోకుండా ప్రభువా, నువ్వు రక్షించడానికే ఈ లోకానికి వచ్చావు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నా తండ్రి ఈ లోకాన్ని జయించే శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని నాకు దయచే ప్రభు అని చెప్పి మనం ప్రార్థన చేసినట్లయితే ఆయన ఈ యొక్క రాత్రి కాల సమయంలో ఆయన మన ప్రార్థన ఆలకించి నిజంగానే ఈ లోకంలో ఎటువంటి శ్రమలో ఉన్నావు, ఎటువంటి బాధలను, ఎటువంటి కష్టాలను వాటిని తప్పించుటకు ఆయన శక్తిమంతుడు. కాబట్టి మన దేవుడు, ఆ దేవుడి దగ్గర మనం ప్రార్థన చేసుకున్నాం. ఈ కొద్ది మాటలో దేవుడు దీవించును గాక. కళ్ళు ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా నాయన, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ పదనాలు ప్రభువా. నిజంగానే ప్రభువా, ఈ లోకం నా తండ్రి భయంకరంగా ఉంది ప్రభువా. దుష్టుడిగా నా తండ్రి గునైనా వాడి సమయం కొంచెమేనా ప్రభువా, వాడు ఎంతోనైనా ప్రయత్నిస్తున్నాడు ప్రభు. ఎందుకంటే చెడగొడుతున్నాడు, మనుషుల హృదయాలను చెడగొడుతూ నా తండ్రి ఎన్న వాక్యం వారి హృదయంలో భద్రం చేసుకుండా, వాక్యానుసారంగా జీవించకుండా వాడు నా తండ్రిగా నశించుకోవాలని వాడు ఎంతో ప్రయత్నిస్తున్నాడు ప్రభు. ఆ యొక్క నా తండ్రి మేము తెలుసుకొని ప్రభువా, నీ వాక్యానికి లోబడుతూ నా తండ్రి ఎంతో ప్రార్థిస్తూ నా తండ్రి నీ మాటల ప్రకారంగా జీవించే కృపను మాకు దయచేయండి. నీ పరిశుద్ధాత్మ ద్వారా నింపండి ప్రభు. ఏ దుష్టుడు, ఏ సాతానుడికి అధికారం లేదు ప్రభు. వాడు క్రియలు లయపరిచి నా తండ్రి నిన్ను కలిగి జీవించే కృపను మాకు దయచేయండి. అలాగే నా తండ్రి ఆయన తదుపరి మీ దాసులు మాట్లాడుతూ ఉండగా నా తండ్రి నీ ఆత్మ ద్వారా నింపండి నా తండ్రి. ఏ హృదయానికి ఎటువంటి ఆత్మీయ కావాలో మీ దాసులు తెలియజేయమని, మీ సన్నిధి ఉంచమని, నా ప్రేమను రక్షకులను యేసుక్రీస్తు వారి నామని ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ మంచి వర్తమానం అందించిన దయచేసి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మన మధ్య రెండవ వర్తమానంగా ప్రశాంత్ గారు దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగుగాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు. నన్ను ఆలోచించిన దైవజనులకు గారికి, లోటు గారికి, మరి కుటుంబ సంఘానికి నడిపిస్తున్న దైవజనులు గారికి, అదే ఎంతవరకు దేవుడి చక్కని వర్తమానం అందించిన మరి దావీదు గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు.
కొద్ది నిమిషాలు దేవుని మాటలు జ్ఞాపకం చేస్తాను. తదుపరి దైవజనుడు పెద్దల శాస్త్రి గారు ఉన్నారు. వారు కూడా దేవుని మాటలు మనతో పంచుకుంటారు కనుక నేను క్లుప్తమైన సందేశాన్ని మీకు జ్ఞాపకం చేసి ఈ సమయమును దేవుని దాసులకు అప్పగిస్తాను. పోయిన సారి వచ్చినప్పుడు నేను వాక్యాన్ని నేను చెప్పాను, చెప్పండి ఏ వాక్యం చెప్పాను? కీర్తనల గ్రంథము 20వ కీర్తన, నీ కోరికలను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు నేను సఫలపరచాను. చక్కటి మాటలు పొందుపరచబడి ఉన్నవి. ఈ దినమున కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 25వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుక్కొనుము, నీ గొంతుక దప్పిక కొనుచున్నట్లు జాగ్రత్త పడము. గమనించండి, ఇక్కడ 2 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అదేంటంటే, జాగ్రత్త పడి నీ పాదములకు నీవు చెప్పులు తొడుక్కొనుము అని ఉంది. గమనించండి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏముంది చెప్పండి? జాగ్రత్తగా. ఇప్పుడు మనం అందరం కూడా ఏం వేసుకొచ్చాం? చెప్పులు వేసుకొచ్చాం. గమనించండి, దేవుని యొక్క వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉందా? ఇర్మియా గ్రంథములో ఇర్మియా ప్రవక్త యూదా జనాంగంను గురించి ఒక చక్కని వర్తమానాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. అదేమిటంటే, జాగ్రత్త పడి నీ పాదములకు నీవు చెప్పులు తొడుక్కొనుము. చాలాసార్లు కొన్నిసార్లు మన బిడ్డలకు జాగ్రత్త చెబుతూ ఉంటాం. కాలేజీకి వెళుతూ ఉన్నారంటే ఆడపిల్లలైన మగపిల్లలైన వారికి చెబుతాం, జాగ్రత్తగా నువ్వు చదువుకోమని చెబుతాం. లోకంలోనికి వెళ్తున్నావు, నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెబుతాం. ఏదైనా కూడా విదేశాలు వెళ్తూ ఉన్నప్పటికీ కూడా కొన్ని జాగ్రత్తలు మనం చెబుతూ ఉంటాం. అంత మాత్రమే కాదు, కానీ ఏదైనా పని చేస్తూ ఉన్నారనుకో, పని చేసే వారితో చెబుతాం, కొంచెం జాగ్రత్తగా మీరు పని చేయండి. ఇలాగ అనేక సార్లు మనము కూడా కొన్ని జాగ్రత్తలు మన బిడ్డలకును మన కుటుంబ సభ్యులకును మనం తెలియపరుస్తూ ఉంటాం. అదే రీతిగా వాక్యము కూడా సెలవిస్తూ ఉన్న మాటలను మీకు జ్ఞాపకం చేస్తానండి. మీరు చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంది. ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు ప్రతి విషయములలో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, గమనించండి, సమస్త జాగ్రత్త యందును, గమనించండి, ఏ విషయములో మనము జాగ్రత్తగా ఉండాలంటే విశ్వాసము విషయములలోను, రెండోది ఉపదేశం విషయములలోను, మూడోది జ్ఞానము విషయములలో. దేవుని బిడ్డలుగా దేవుని సంఘముగా సమకూర్చబడుతున్న కొన్ని జాగ్రత్తలు కలిగి ఉండాలని కొరింథీ సంఘములో ఉన్న అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, మీ విశ్వాసం మీద ఏముంచాలంటే జాగ్రత్తగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? 2వ మాట మీకు జ్ఞాపకం చేస్తా. మీరు చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4:16 వచనం మీరు చదవండి. 1 క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక ఇందు నిమిత్తము 4:16 సరే, చదువుతారు. చదువమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం మీరు చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం.
మరోసారి మీరు చదవండి అన్నమాట. గమనించండి, కావున మనము వినిన సంగతులను చెప్పండి. మనం ఏం విడిచిపెట్టకూడదు? వినిన సంగతులను మనం ఏం చేయకూడదు అంటే విడిచిపెట్టకూడదు. ఆటి విషయమై మీరేమై ఉండాలి? జాగ్రత్త పడి ఉండాలి. ఏం పడి ఉండాలి? జాగ్రత్త పడాలి. ప్రియమైన బిడ్డలారా, దేవుని సువార్తను మనం వింటూ ఉన్నప్పుడు, దేవుని మాటలు వింటున్నప్పుడు మనం జాగ్రత్తగా వాటిని వినాలే, కానీ వాటిని మనం ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. బైబిల్ గ్రంథంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, జాగ్రత్త పడి నీ చెప్పులు తొడుక్కును. కొన్ని విషయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయములకు మాట ఉంది, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలా చూసుకోవాలి? ప్రియమైన బిడ్డలారా, భూ సంబంధమైన చెప్పుల గురించి నేను మాట్లాడతలేదు, కానీ పర సంబంధమైన ఆత్మీయంగా మనం చూస్తూ ఉన్న మాటల్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. భూ సంబంధముగా అనేకమైన అలంకరణ కలిగిన అనుభవాలలో మనం నడుస్తూ ఉన్నప్పుడు అండి, శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు ఒక రీతిగా నడుచుకుంటూ ఉంటాం. అదే రీతిగా ఏదో అంటే ఇళ్లలో ఉన్నప్పుడు కూడా కొంతమంది అండి చెప్పులు వేసుకుని నడుస్తూ ఉంటారు. ఎలా నడుస్తారు? ఏంటండి అమ్మా, ఎందుకు మీరు నడుస్తూ ఉన్నారు, ఇంట్లో కూడా చెప్పులు వేసుకుని నడుస్తున్నారు ఏంటంటే, చాలా మంది అంటారు, అమ్మా డాక్టర్ గారు చెప్పారండి, నాకు కొంచెం కాళ్ళు బలహీనంగా ఉన్నాయి కనుక నన్ను ఇంటిలో కూడా వేసుకుని తిరగమన్నారు. అది కొన్ని సందర్భాలు ఏదైనా కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు ఒక రీతిగా మనం ఉంటాం. అయితే బైబిల్ గ్రంథంలో ఉన్న అనుభవాలు 4 అనుభవాలు ఉన్నాయి. వాటిని నేను మీకు క్లుప్తంగా నేను మీకు జ్ఞాపకం చేసి నా సమయాన్ని దేవుని దాసులకు అప్పగిస్తాను. మీరు చదవండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం మీరు చదివితే ఒక మాట ఉంది, నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రసంగి గ్రంథం, పరమగీతముల గ్రంథం, సారీ అమ్మా, పరమగీతముల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. రాజకుమారి పుత్రిక, నీ పాదరక్షణతో నువ్వు ఎంతగా అందముగా నడుచుతున్నావు. గమనించండి, ఇక్కడ ఒక రాజు కనబడుతూ ఉన్నాడు. ఆ రాజు కంటకు కుమార్తె ఉందంట. ఆ కుమార్తె ఎలాగ ఉంటుందంటే, తన పాదములకు పాదరక్షణకు కలుపుకుని ఎలా నడుస్తూ ఉందంటే, ఆమె చక్కగా చెప్పండి అందముగా నడుస్తుందంట. ఎలా నడుస్తుంది? చాలా మంది ఒక రీతిగా నడుస్తూ ఉంటారు, కానీ ఈ కుమార్తె ఎవరు అంటే రాజు కుమార్తె. ఎవరి కుమార్తె? మన రాజు కూడా ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. ఆయన రాజుగా ఉన్నాడు కనుక ఆయన కుమార్తెగా ఉన్న మనము కూడా భీమని బిడ్డలు ఎలా ఉండాలంటే చక్కనిగా మనం నడవాలి. దేనికి సాదృశ్యం అంటే, ఈ కుమార్తె దేవుని సంఘానికి సాదృశ్యముగా కనబడుతూ ఉంది. భీమని బిడ్డలారా, దేవుని సంఘములో ఉన్న అనుభవాలు ఏంటంటే, ఈ యొక్క రాజకుమారి పుత్రిక తన పాదరక్షణలతో ఎలా నడుస్తూ ఉందంటే చక్కగా అందముగా నడుస్తూ ఉంది. గమనించండి ప్రియమైన బిడ్డలారా, లోకములో ఉన్నవారు అనేకమైన రీతులుగా నడుస్తూ ఉంటారు, కానీ దేవుని ఎరిగిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, బాప్తిస్తం పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, క్రీస్తు రక్తములు కడగబడిన తర్వాత నీ నడవడిక మార్పుగా ఉండాలండి. నీ పద్ధతులు మార్పుగా ఉండాలి. నీ ఆత్మీయ జీవితం మార్పుగా ఉండాలి. ఏది చూసినప్పటికీ కూడా అది నీ ఆత్మీయ జీవితానికి అది ఎలా ఉండాలంటే అది అందమైనదిగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? అందమైనదిగా ఉండాలి. ఇప్పుడు రాజకుమారి పుత్రిక, ఆ యొక్క కుమార్తె సంఘం ఎలా ఉన్నదో తెలుసా? క్రమమైన నడవడికి కలిగినదిగా ఉన్నది. దేవుని బిడ్డలుగా ఉన్న మనమండి, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్నప్పుడండి, దేవుని సన్నిధిలో నిలిచేటప్పుడండి మనం జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలి? జాగ్రత్త. దేవుని బిడ్డలుగా దేవుని వాక్యం సెలవుబడుతుంది. అపోస్తుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోరని నడవాలి. చక్కనే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, బాలుడికి నడవచ్చు త్రోవడు వారికి నేర్పుము, వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి ఒదిగిపోడు. దేవుని సంఘము సరైన మార్గములో నడవాలి.
చక్కని మార్గములో రాజకుమారి పుత్రిక నడుస్తూ ఉన్నట్లుగా దేవుని సంఘమైన మనము కూడా, దేవుని బిడ్డలమైన మనము కూడా, మారుమనస్సు పొందిన మనము కూడా, రక్షణ పొందిన మనము కూడా, క్రీస్తు రక్తములో కడగబడిన మనము కూడా ఎలాగ నడవాలంటే సంఘము దేవునికి ఇష్టమైన రీతిగా మనము నడుచుకోవాలి. అదే దేవుడు కోరుకుంటుంది. ఏంటంటే ఇది దేనికి సాదృశ్యం అంటే ఇది క్రమమైన నడవడికి సాదృశ్యం. మొట్టమొదటిది ఏంటి చెప్పండి? మొట్టమొదటిది ఏంటంటే క్రమమైన నడవడికి సాదృశ్యం. పరమగీతముల గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం నేను మీకు జ్ఞాపకం చేసి మాట్లాడుతుంటే, రాజకుమారి పుత్రిక ఆమె తన పాద రక్షణలతో ఎలా నడుస్తూ ఉందంటే అందముగా చక్కగా నడుస్తూ ఉంది. ఈరోజు మనము దేవుని సంఘంగా ఉన్న మనము కూడా ఎలాగ నడవాలంటే ఆ రాజకుమారి పుత్రికలాగా మనము చక్కని క్రమమైన నడవడిక మనము కలిగి ఉండాలి. వాక్యం సెలవిస్తూ ఉన్నది చాలా మందికి సరైన క్రమం ఉన్నది. ఏమనదు చెప్పండి? ఏమనదు? క్రమం. కానీ దేవుని బిడ్డలుగా మనకు దేవుడు ఒక క్రమాన్ని ఇచ్చాడు. ప్రియమైన బిడ్డలుగా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు క్రమంగా రావాలి. చేసే ప్రార్థనలో క్రమం ఉండాలి, ఉపదేశములో క్రమం ఉండాలి, పరిచర్యలో క్రమం ఉండాలి, నడిచే విధానములో క్రమం ఉండాలి, దేవుని సన్నిధిలో నిలిచే విధానములో ప్రతి విషయములో కూడా మనం ఎలా ఉండాలంటే క్రమమైన రీతిగా మనము నడుచుకోవాలి. యేసు అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు చేరడు. ఆయన మార్గాన్ని మనం తెలుసుకుని ఆయన మార్గంలో నడవాలి అంటే మన జీవితంలో ఉండాలంటే క్రమమైన నడవడిక ఉండాలి. ఏ నడవడిక? క్రమమైన నడవడిక. అదే నీ భక్తి జీవితానికి అది ఆశీర్వాదం, అదే నీ ఆత్మీయమైన జీవితానికి ఆశీర్వాదం, అదే నీ కుటుంబానికి అది ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది. కనుక నీవు క్రమము పోలి నువ్వు నడువు, నీ బిడ్డలు కూడా క్రమమైన రీతిగా భక్తిలో నడిపించబడతారు. రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తారు. మీరు చదవండి అపోస్తుల కార్యగ్రంథము 12వ అధ్యాయము 8వ వచనం. త్వరగా 12:8 అమ్మా. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని ఏం దొడుక్కోవాలి? ఇప్పుడు పేతురు గారు ఎక్కడ ఉన్నాడంటే చెరసాలలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఇప్పుడు చెరసాలలో ఉంటే, దైవజనుడు చెరసాలలో ఉంటే సంఘం ఏం చేస్తూ ఉన్నదంటే దేవుని సేవకుల కొరకు అత్యాసక్తి కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన ఎక్కడికి చేరబడిందంటే పరమును ఉన్న దేవుని సన్నిధికి చేరెను. ఇప్పుడు దేవుని సన్నిధికి చేరబడిన తర్వాత ఆకాశమున్న దేవుడు ఏం చేశాడంటే తన సేవకుడి కొరకు ఒక దూతని పంపించాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు పేతురు గారు? చెరలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? చెరలో ఉన్న వ్యక్తి ఏం చేయబడాలి? విడిపించబడాలి. ప్రియమైన బిడ్డలారా, బంధకాలలో ఉన్నవారు విడిపించబడాలి, సంఖ్యల మధ్యలో ఉన్నవారు విడిపించబడాలి. ప్రియమైన బిడ్డల పాపపు కట్టుల్లో ఉన్నవారు విడిపించబడాలి, శోధనలో ఉన్నవారు విడిపించబడాలి. విడిపించబడాలి అంటే నువ్వేం చేయబడాలంటే ఆ చెరలాంటి అనుభవాల నుండి నువ్వు బయటికి రావాలంటే నీ పాదములకు చెప్పండి ఏం దొరుకోవాలి? ఇది దేనికి సాదృశ్యం అంటే ఈ చెరలో నుండి విడిపించబడిన అనుభవానికి సాదృశ్యం. చెప్పండి దేనికి సాదృశ్యం? చెరలాంటి అనుభవాలు ఈ లోకంలో చాలా కుటుంబాలలో మనం చూస్తూ ఉన్నాం. కొన్ని చెరలలో నుండి విడిపించబడలేని కుటుంబాలండి, బంధకాలలో నుండి విడిపించలేని కుటుంబాలండి, సమస్యలలో నుండి, ఇరుకులలో నుండి, ఇబ్బందులలో నుండి విడిపించలేని అనుభవాల మధ్యలో అనేకమైన కుటుంబాలు కొట్టిమిట్టులాడుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నా దేవుని వాక్యం సెలవిస్తున్న అపోస్తలునిక ఏమంటాడు? నా విమోచకుడు సజీవుడు. ఎవరండి? మనం ఆరాధిస్తున్న దేవుడు విమోచకుడండి. ఆయన మనల్ని విడిపించగలిగిన దేవుడు అండి. ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పేతురు గారు చెరలో ఉన్నప్పుడు చెప్పండి దేవదూత ఏం చేసింది? మీరు చదవండి, ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తా త్వరగా. అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కోమనిను. ఇలాగ చేసిన తరువాత దూత గమనించండి, ఎప్పుడైతే అతడు చెప్పులు తొడుక్కున్నాడు వెంటనే జరిగింది ఏందో తెలుసా? పేతురు గారు చెరలో నుండి బయటికి వచ్చాడు.
ఒకటి క్రమమైన జీవితానికి, నడవడికి సాదృశ్యం. రెండోది చెప్పులు దేనికి సాదృశ్యం అంటే చెరలో నుండి విడిపించబడిన అనుభవానికి సాదృశ్యం. చాలా మంది అండి కొన్ని చెరల లాంటి అనుభవం చెబుతారన్నా, మా కుటుంబంలో ఈ సమస్య, మా బంధకాలు ఇవి, మా పరిస్థితులు ఇవి, వీటి నుండి మేము బయటికి చెప్పండి ఏం చేయలేకపోతున్నాము, రాలేకపోతున్నాం. మా గురించి మీరేం చేయాలి, ప్రార్థన చేయాలి అని అనేక మంది చెబుతూ ఉంటారు. మూడో మాట మీకు జ్ఞాపకం చేస్తానండి త్వరగా. మీరు చదవండి లూకాసు వార్త 15వ అధ్యాయము 22వ వచనం. 15:22 అమ్మా. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్తమైన వస్త్రమును త్వరగా తీసుకుని వచ్చి వీనికి కట్టి, గమనించండి, ప్రశస్తమైన వస్త్రమును ఈయనకి ధరింపచేసి పాదములకు చెప్పులు తొడిగించి. 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి చెప్పండి, వస్త్రములు ధరింప చేయబడింది. రెండోది మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, తన ఏలుకి ఉంగరము పెట్టబడింది. మూడోది పాదములకు. ఎవరు వంటిది మనందరికీ తెలుసు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఎంతమంది అండి? ఈ 2 కుమారులు, పెద్దవాడేమో ఇంటి యొక్క మంచి చెడ్డలను వ్యవసాయం కలిగిన వ్యక్తి, చిన్నవాడేమో రేమన్ బిడ్డలరా అతడు ఎలా ఉన్నాడో మనందరికీ తెలుసు. ఒకనొక కాలమున వచ్చినప్పుడు తన తండ్రి దగ్గరికి వచ్చాడు. తన తండ్రి దగ్గర ఉన్న ఆస్తి సగభాగము తీసుకుని దూరదేశము వెళ్ళాడు. వెళ్ళిపోయి అక్కడ తన ఆస్తినంతా కూడా పోగొట్టుకుని తినటానికి తిండి లేక పందులు తినే పొట్టు కోసం కూడా అతడు ఆశపడ్డాడు. అతనికి బుద్ధి వచ్చినప్పుడు అనుకున్నాడు, నా తండ్రి ఇంత అనేక మంది పనివారు ఉన్నారు కదా, నేను కూడా ఆ తండ్రి వద్దకు వెళ్తే ఆయన నన్ను ఏం చేస్తాడు, ఆయన వద్దకు చేర్చుకుంటాడు అని అన్న ఆలోచన కలిగి ఆ తండ్రి దగ్గరికి వెళ్తూ ఉండగా అల్లంత దూరాన తన తండ్రి తన కుమారుని చూసేటండి పరుగున వెళ్ళి ఆ కుమారుని అలాగా అంత మాత్రం ఏం చేశాడు, అవుకులించుకుని మెడ మీద పడేయబడ్డాడంటే ముద్దు పెట్టుకున్నాడు. వెంటనే అతడు అంటాడు, తండ్రి నీకును పరలోకమునకు నేనేం చేశాను, విరోధముగా నేను పాపం చేశాను. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో తండ్రి అతన్ని వెంటనే క్షమించాడంటే ఏం చేశాడు, క్షమించి చేసింది ఏంటంటే అతనికి 3 అనుభవాలు ఇచ్చాడు. ఎన్ని అనుభవాలు? ఒకటి, వస్త్రమును తీసుకుని ధరింప చేశాడు. ఏ వస్త్రం ఇది? ప్రశస్తమైన వస్త్రం. బైబిల్ గ్రంథంలో అనేకమైన వస్త్రాలు మనం చూస్తూ ఉన్నాం. ఒకటి నీతి వస్త్రం ఉంది, రక్షణ వస్త్రం ఉంది, ఉల్లాస వస్త్రం ఉంది, చెప్పండి, మహిమ వస్త్రం ఉంది, పరిశుద్ధమైన వస్త్రం ఉంది, తెల్లని వస్త్రాలు. ఇలాంటి అనేకమైన వస్త్రాలు ఉంటే ఇతనికి ఏ వస్త్రము ధరించబడిందంటే ప్రశస్తమైన వస్త్రమును ధరించబడింది. గమనించండి. రెండోది ఏంటంటే అతడు దేని కోల్పోయాడంటే అధికారమును కోల్పోయాడు. ఏం కోల్పోయాడు? ఇప్పుడు అధికారాన్ని దేవుడు ఆ తండ్రి మరలా తన కుమారునికి ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? చెప్పండి, నన్ను ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. మూడోది ఏంటంటే తన పాదములకండి ఆ చెప్పులు తొలగించాడు. ప్రియమైన బిడ్డలారా, ఇది రక్షణ గురించిన అనుభవాలకు మనము చూస్తాం. దేవుని బిడ్డలుగా ఉన్న మనం ఏదైతే ఆత్మీయతలో మనం కోల్పోతామో మరలా దేవుడు మనకేమిస్తాడంటే దానిని పోయిన అధికారమును మరలా దేవుడు మనకి దయచేస్తాడు. కోల్పోయినవన్నిటిని మరలా దేవుడు మనకి ఇవ్వగలిగిన దేవుడు. ఎప్పుడు అంటే నీ తప్పు నువ్వు తెలుసుకొని, నీ పాపస్థితిని మరి నువ్వు గమనించుకొని మరలా ఆయన పాదాల మీద పడి నువ్వు క్షమాపణ కోరుకోగలిగితే మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే మన పాపములను క్షమించగలిగిన దేవుడు. కొంతమంది మనుషులు క్షమించరేమో, కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత పాపినైనా కూడా ఆయన మనల్ని క్షమించే దేవుడు. రెండోది, మూడో అనుభవం ఏంటంటే ఇది అధికారానికి సాదృశ్యం. చెప్పండి, దేనికి సాదృశ్యం? ఒకటి, క్రమమైన నడవడికి సాదృశ్యం. రెండోది, చెరలో నుండి విడిపించబడిన అనుభవానికి సాదృశ్యం. మూడోది ఏంటంటే
నీ ఆత్మీయ జీవితానికి నువ్వేదైతే కోల్పోయావో అది మరలా దేవుడు నీకు అధికారం ఇవ్వగలిగిన అనుభవానికి సాదృశ్యం. 4వ మాట నేను చదివించి నా మాటలు ముగిస్తాను. దేవుని దాసులు ఉన్నారు, ఎజ్రా శాస్త్రి గారు, వారు దేవుని వాక్యాన్ని మనతో పంచుకుంటారు. చదవండి. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 5వ వచనాన్ని. నేను మీ దేవుడైన యెహోవానని 40 సంవత్సరములు నేను మిమ్మలను అరణ్యములో నడిపించి తిని పాతగిల్లిపోలేదు. గమనించండి, మీరు తొడుక్కున్న చెప్పులు ఏమవ్వలేదంట. చెప్పండి అండి, ఎన్ని సంవత్సరాలు? అసలు మనకి ఒక చెప్పు కొనుక్కుని 1 సంవత్సరం కూడా ఉండదండి, 2-3 నెలలు కూడా ఉండదండి. ఒక్కొక్కరు అయితే కొన్న చెప్పులు వెంటనే ఏమైపోతాయి, ఒక్కొక్కరు ఎన్ని చెప్పులు కొన్నా కానీ చెప్పండి, ఇంకా ఎరాటి ఏ డ్రెస్ తీసుకుంటే ఆ డ్రెస్ మీద మ్యాచింగ్ కావాలి. ఏందయ్యి చెప్పులు. చాలా మంది ఆడపిల్లలకు ఉన్న మంచి అలవాటు ఏంటంటే బట్టలు వస్త్రాలు ఎలాంటి అలంకరణ కలిగిన తీసుకుంటారో అలాగే మ్యాచింగ్ కలిగిన చెప్పులు కూడా తీసుకుంటారు. కానీ ఇదేమిటో కానీ ఇశ్రాయేలు ప్రజలండి ఐగుప్తు దేశం నుండి విడిపించబడిన తర్వాత దేవుడు అండి వారిని 40 సంవత్సరములో దేవుడు ఏం చేశాడు, అరణ్యములో నడిపించినాక అయితే వారి వస్త్రాలు పాడవలేదంట, వారి చెప్పులు కూడా ఏమైపోలేదు, పాతిగిలిపోలేదు. ఇది దేనికి సాదృశ్యం అంటే ఇది కానాను యాత్రకు సాదృశ్యం. ఇది పరమునకు మనము యాత్రకు మనకు సాదృశ్యంగా కనబడుతూ ఉంది. ఈ రోజు మనము ఆరాధించటానికి, దేవుని సన్నిధికి రావటానికి గల కారణం ఏమిటో తెలుసా? దేవుని రాజ్యానికి మనం సమీపంగా ఉండాలని, ఆ పరమ కానానికి మనం సమీపంగా ఉండాలని, ఆ యొక్క పరిశుద్ధమైన పట్టణానికి మనము ఎలా ఉండాలి, సమీపముగా ఉండాలని. ప్రియమైన బిడ్డలారా, దేవుని బిడ్డలుగా ఉన్న మన ప్రయాస ఏంటో తెలుసా? మనము కూడా ఎక్కడ చేరాలి, పరమునకు చేరాలి. ఆ యాత్రలను చేరాలి అంటే, ఆ కానానులో మనం చేరాలి అంటే మనకు కూడా కొన్ని ఏముండాలి చెప్పండి, సిద్ధపాటు కలిగిన జీవితం. దేవుని బిడ్డలుగా మనం గమనించాలి. ఇర్మీయా ప్రవక్త అంటున్నాడు, నీ పాదములకు జాగ్రత్త పడి నీ పాదములకు నీవు చెప్పులు కడుక్కొనుము. ఎందుకు అంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 4 అనుభవాలు చెప్పారు. ఎన్ని అనుభవాలు? 1 ఏంటంటే చెప్పండి, క్రమమైన నడవడికకు సాదృశ్యం. 2వది చెరలో నుండి విడిపించబడిన అనుభవానికి సాదృశ్యం. 3వది అధికారమునకు సాదృశ్యం. 4వది పరమకానానుకు యాత్రకు సాదృశ్యం. 4 మాటలు చెప్పారు. ఎన్ని మాటలు? 1 ఏంటమ్మా చెప్పండి? క్రమమైన నడవడికి సాదృశ్యం తల్లి. 2వది చెరలో నుండి విడిపించబడిన అనుభవానికి సాదృశ్యం తల్లి. 3వది అధికారమునకు సాదృశ్యం తల్లి. 4వది పరమకానాలకు. ఈరోజు మన ప్రార్థన, మన ప్రయాస ఏంటో తెలుసా? ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? దేవుని రాజ్యానికి, పరలోకమునకు మనం వెళ్ళాలి. దేవుని రాజ్యానికి వెళ్ళాలి. ఆనాడు కూడా దేవుడు వాగ్దానం చేశాడు ఇశ్రాయేలు ప్రజలతో, నూతనమైన కాలాలలో మీరు ప్రవేశిస్తారు. ఎక్కడ ప్రవేశిస్తారు? ఐగుప్తు నుండి విడిపించబడిన తర్వాత ఎన్నో సమస్యలండి, ఎన్నో అడ్డంకులు, ప్రియమైన బిడ్డలు, ఎన్నో అపజయాలు, ఎన్నో సమస్యల మధ్యలో ఉన్నారు. అయినప్పటికీ కూడా వారి యాత్ర ముగించబడలేదు. చెప్పండి. కొన్నిసార్లు ఐగుప్తు నుండి నడిపించబడిన తర్వాత వారు ఎక్కడికి వచ్చారంటే, వెళ్తూ ఉండగా ఎర్ర సముద్రం అనేది ఎదురొచ్చింది. ఎలా వచ్చిందిరా? ప్రయాణంలో ఏమొచ్చింది? అడ్డం వచ్చేస్తుంది. మోషే మీద చాలా మంది ఇశ్రాయేలు ప్రజలు అన్నారు, మోషే ఐగుప్తులో మాకు సమాధులు లేవనుకుని మమ్మల్ని ఎక్కడికి తీసుకుని వచ్చావా? వెనక చూస్తే ఫరో సైన్యము, ముందు చూస్తే ఎర్ర సముద్రం, ముందు చూస్తే నుయ్య, వెనక చూస్తే గొయ్యి లాంటి పరిస్థితులు మా మధ్యలో ఉన్నాయి. ఇప్పుడు మేమేం చేయాలని
మోషే మీద తిరుగుబాటు చేస్తే ఆకాశం ఉన్న దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషే ఎంతవరకు నువ్వు ఆగిపోలేదు, నువ్వు సాగిపోయావు కనుక ఇక నుండి కూడా నువ్వేమవ్వాలి, సాగిపో అన్నాడు దేవుడు. చెప్పండి, ఏం చేయమన్నాడు? మన యాత్ర ఎప్పుడు కూడా ఆగిపోకూడదు, కానీ మోషే లాంటి యాత్ర వల్ల మన జీవితం ఎప్పుడు కూడా సాగిపోవాలి. ఎర్ర సముద్రం లాంటి అడ్డంకులు ఆటంకాలు ఎన్నో వస్తూ ఉంటే అవన్నిట్లు కూడా మనము తొలగించుకొని, అవన్నిట్లు కూడా అవరోధించుకుంటే, అవన్నిట్లు కూడా మనం దాటుకుంటూ మనం ఏం చేయాలంటే మన యాత్ర మనం కొనసాగించగలిగినప్పుడు ఆ పరమ యెరూషలేం, పరమ కానాను లాంటి ఆ రాజ్యములోనికి మనం చేరగలుగుతాం. కనుక దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, జాగ్రత్త పడి నీ పాదములకు. కనుక మన ఆత్మీయ జీవితంలో ఒకటి క్రమమైన నడవడిక మనం కలిగి ఉందాం. రెండోది చెరలాంటి అనుభవాలలో ఉన్న మనం విడిపించబడదాం. మూడోది అధికారము కలిగిన దానిని దేవుని దగ్గర నుండి మనం పొందుకుందాం. నాలుగోది ఏంటంటే పరమ కానానికి మనందరూ కూడా సిద్ధపాటు కలిగి ఉందాం. అట్టి కృప కలిగిన ఆశీర్వాదాన్ని దేవుడు మనకు దయచేయునుగాక. ఆమె తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో దేవుని దాసులు ఉన్నారు. శాస్త్రి గారు వారు దేవుని యొక్క వాక్యాన్ని మనతో పంచుకుంటారు. ప్రార్థన చేసుకుంటారు. ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకున్నాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ నాయన, నీ ఘనమైన శ్రేష్ఠమైన నామాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రములు నా ప్రభా. ఆయన మీ దాసుని ప్రభ ఈ రీతిగా ఏర్పరచుకుని నా ప్రభ విధానాన నా ప్రభ మా సూటిగా మాతో మాట్లాడినందుకు నీకు వందనములు, స్తోత్రాలు నా ప్రభ. అయా మా నడవడిక ఏ విధంగా ఉందో నా ప్రభ, అయా ఇదిగో నా తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకొని కృపను మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభ. అయా అలాగే నా ప్రభ చెరలో నుంచి విడిపించబడిన వారు ప్రభు, నా తండ్రి మేము ఇంకా చెరలోనే ఉండిపోయాం నా ప్రభు, మా జీవితాలు చెరలోనే ఉండే నా ప్రభు. అయా ఇంకా మిమ్మల్ని విడిపించబడేలాగా మాకు సహాయం దయచేయమని ప్రభు. అయా నీ యాత్రకు మేము సిద్ధపడే వారిగా ఉంటాకు మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాం నా ప్రభు. అయా ఇలాంటి మంచి మంచి అనుభవాలు మాకు దాసుని ద్వారా మాకు తెలియపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. అలాగే నా ప్రభు నీ దాసులు కూడా మాట్లాడిన ఉండగా నా ప్రభా అప్పటికి మీ యొక్క జ్ఞానంతో నింపమని అడుగుతున్నాను నా ప్రభా. అయా వినగలిగే మనసును ప్రతి ఒక్కరికి నీ దయచేయమని, ఈ యొక్క ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. మన మధ్యలో చిన్న పల్లవి ఒకటి పాడుకుందాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్యచంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్యచంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో విలువైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మంచిది పిల్లల, దానికి సమయాన్ని అప్పగిద్దాం.
సమయము 9:30 వచ్చింది. 10 నుంచి 15 ఎవరి మాటలు చూసుకొని ముగించుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రేమ కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, బంగారు పాదములకు వందనాలు, స్తుతులు దేవ. తండ్రి, ఈ దినాన్ని ఇంతవరకు దాసుల ద్వారా మీరు మాట్లాడించిన విధానం కూడా వచ్చిన బిడ్డలందరికీ నీ ప్రభావం తండ్రి కావలసిన ఆత్మీయ ఆహారం ఇంతవరకు దాని దాసుల ద్వారా మీరు ఇచ్చారు. ఈ సమయంలో తిరిగి కొద్ది మాటలు తండ్రి తెలుసుకుంటూ మీ నోటి బోలుగా వాడుకోవాలి. బిడ్డలకు కావాల్సినటువంటి మాటలను ఇచ్చి మనం ప్రార్థించుకుంటూ ఆది నుంచి అంతం వరకు మీరు తోడుగా నడిపించుకుని అధికారులు వహించమని, ఎక్కడ నిద్రాత్మక అధికారం లేకుండా భయపరచమని నజరేయుడైన జీవం కలిగిన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించాడు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం గురించి కొరింథీయులకు రాసినటువంటి మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము మొదటి నుంచి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము కింద నుండి వారందరూ సముద్రములో నడిచిపోయేది. మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసము పొందేది. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. త్రాగిరి. ఆ బండ తీస్తే చాలు. చూడండి, ఇక్కడ ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. సహోదరులారా, క్రీస్తు రక్తములు కడగబడినటువంటి వారు మనందరం ఏ విధమైనటువంటి వారు కావాలి? సహోదర భావం కలిగినటువంటి వారితో మొదటిగా మనందరము కూడా బాప్తిసము తీసుకున్నటువంటి వారమే ఉంటాం. ఆయన రక్తంలో కడగబడినటువంటి వారిలో ఉంటాం. మరి ఆయన రక్తంలో కడగబడినటువంటి మనము బాప్తిసము అనేటువంటి మాటని మనం వాడతాం కదా. బాప్తిసం అనేటువంటిది తీసుకునేటప్పుడు బాప్తిసం అనేటువంటిది నువ్వు బహిరంగంగా తీసుకుంటావా, లేకపోతే ఎవరికి తెలియకుండా ఒక సేవకుడితో నువ్వు ఒక్కడే వెళ్ళిపోయి తీసుకునేటువంటి ఉద్దేశము కలిగి ఉంటావా? బాప్తిసం అనేటువంటి దాన్ని నువ్వు బహిరంగంగానే తీసుకుంటావు, కానీ ఎవరికి తెలియకుండా చేసేటువంటి కార్యక్రమము కాదు. నువ్వు తీసుకునేటువంటి బాప్తిసం ఏదైతే ఉన్నదో బహిరంగంగా నీ చుట్టుపక్కల వారికి, నీ సంఘానికి, నీ సంఘంలో ఉన్నటువంటి స్త్రీలకు కానీ పురుషులకు కానీ, నీ సంఘం అంతటికి, సంఘ పెద్దలందరి సమక్షంలో నువ్వు బాప్తిసం అనేటువంటిది తీసుకుంటావు. తీసుకున్నటువంటి బాప్తిసము నువ్వు బహిరంగంగా తీసుకుంటున్నావు, కానీ నీ హృదయంలో ఉండేటువంటి ఆలోచనలన్నింటినీ బహిరంగంగా బయటపడడానికి ఇష్టపడతావా? నీ హృదయంలో ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి తలంపులన్నింటినీ బహిరంగంగా బయటపడడానికి ఇష్టపడతావా? ఇష్టపడదు. బాప్తిసం అనేటువంటిది గొప్ప కార్యము. బాప్తిసము తీసుకున్న వాడు మారిపోయాడు అనేటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం నువ్వు బాప్తిసము తీసుకుంటావు, కానీ అదే నీ హృదయంలో ఉండేటువంటి చెడు ఆలోచనలు, చెడు తలంపులన్నిటినీ బహిరంగంగా బయటపడటానికి నువ్వు, ఎందుకంటే నువ్వు చెడిపోయినటువంటి వాడు అని చెప్పి ఎందుకు వాడు గుర్తిస్తారని చెప్పి దానిని బయటపడడానికి ఇష్టపడదు కదా. ఆనాడు ఇశ్రాయేలు జనాంగం వారు ఐగుప్తులుగా బానిసలుగా ఉన్నటువంటి సమయంలో వారు విడిపించబడి నడుస్తున్నటువంటి సమయంలో వారు ఎంతో మూలిగారు, ముక్కారు, వారు దేవుని దగ్గర ప్రార్థించారు. ఎంతగానో, అయ్యా మేము ఇక్కడ భరించలేకపోతున్నాము, అయ్యా మేము ఇక్కడ తట్టుకోలేకపోతున్నాము అని చెప్పి ప్రార్థించి ఏడ్చి మూలిగినటువంటి సమయంలో దేవుడు వారి మొర ఆలకించాడు. దేవుడు వారి మొర ఆలకించి మోషే ద్వారా వారిని విడిపించబడాలనేటువంటి ఉద్దేశం కలిగి మోషేను వారికి అక్కడికి పంపించి మోషే ద్వారా వారిని బయటికి తీసుకురావాలని చెప్పినటువంటి సమయంలో కూడా ఫరోకి ఇష్టం లేదు, వారిని విడిచిపెట్టారు. ఫరోకి ఇష్టం లేదు. ఎన్ని సంవత్సరాలు వారు బానిసలుగా ఉన్నారు? ఈ రోజుల్లో వేరే దేశానికి మనం వెళ్ళి నివసిస్తానికి వెళ్ళినటువంటి వారు, ఇక్కడి నుంచి కానివ్వండి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఎవరైనా కానివ్వండి, వేరే దేశానికి వెళ్ళారనుకోండి, కొంతమంది అయితే చక్కగా వారిని రిసీవ్ చేసుకొని వారు అక్కడికి వెళ్ళేది ఎందుకంటే కొన్ని పనులు చేయడానికి, కొన్ని ఇళ్లలో పనులు చేయడానికి,
లేకపోతే కార్ డ్రైవర్లు గాను, లేకపోతే వారికి ఉన్నటువంటి ఏదో చిన్న చిన్న పనులు చేసుకోవడానికి అక్కడికి వెళ్తారు. ఆ వెళ్ళినటువంటి వారు కొన్ని చోట్ల అయితే చక్కగా రిసీవ్ చేసుకొని చక్కగా వారి కుటుంబంలో ఒక వ్యక్తిగా భావించి చక్కగా చూసుకుంటారు. మరికొందరు అయితే ఏం చేస్తారంటే వారు అక్కడికి వెళ్ళటంతోనే, ఇప్పుడు మన ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉండేటువంటి పరిస్థితి చెప్పుకుంటే, ఏదైనా ఒక కూలి పనికి వెళ్ళాలంటే మన తెలుగు వాళ్ళకంటే బీహార్ నుంచి వచ్చిన వాళ్ళని, రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళని ఎక్కువగా కోరుకుంటారు పని చేసేటువంటి మేస్త్రులు. కారణం ఏంటో తెలుసా? వారైతే ఎంత పనైనా చేస్తారు, ఎంత బరువు పైమన్నా మోస్తారు, ఇచ్చినంత డబ్బులు మాట్లాడరు, ఇచ్చినంత డబ్బులు తీసుకోవాలి. వారికి అక్కడ కరువు అయ్యి, వారికి అక్కడ ఉపాధి కలగక వారు ఇక్కడికి వచ్చి బ్రతకాలనేటువంటి ఉద్దేశంలో ఇక్కడికి వచ్చారు కనుక వారికి ఎంత ఇచ్చినా సరే తీసుకుంటారు, వారికి ఎంత ఇచ్చినా సరే పని చేస్తారు అని చెప్పి వారు ఇక్కడ పని చేయడానికి వస్తారు. ఆ పని చేస్తున్నటువంటి సమయంలో ఎంత ఇచ్చినా కానీ తీసుకుంటారు, వారు ఏం నోరు మెదపరు. అలాగే మనము ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వారు వేరే దేశాలలో, పొరుగు దేశాలలో పని చేయడానికి వెళ్ళినటువంటి వారిని కూడా అదే రీతిగా వారు భావిస్తారు. వాడు వేరే దేశం నుంచి వచ్చాడు కనుక వాడిని మనం ఒక పురుగులాగా చూడాలి, వాడికి మనం ఏం చెప్తే వాడు చేయాలి అని చెప్పి ప్రతిదీ వాడి మీద పోయేదని చెప్పి వాడి మీద నెట్టేస్తా ఉంటారు. చూడండి, వెళ్ళిన ఒక నెలకి 2 నెలలకే బాధపడిపోతారు. నెలకి 2 నెలలకే వారు అక్కడి నుంచి రావడానికి కుదరదు. వెళ్ళిన తర్వాత 1 సంవత్సరం అయినా 2 సంవత్సరాల అగ్రిమెంట్ ఉంటుంది కదా, అది కంప్లీట్ చేసుకున్న తర్వాతనే వారు రావాలి. మరి ఈ లోపు రావాలన్నా కానీ రాలేనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో వారు ఏం చేస్తారంటే, వారు ఉంటున్నటువంటి వారు ఎక్కడి నుంచి అయితే ఏ పట్టణం నుంచి అయితే వెళ్ళారో ఆ పట్టణానికి అక్కడ ఉన్నటువంటి నాయకులకి, ఆ రాజకీయ నాయకులకు కానీ వారందరికీ అనేక ట్వీట్లు పెడతా ఉంటారు. ట్విట్టర్లో కానివ్వండి, లేకపోతే అనేక విధంగా ఏదో ఒక విధంగా సోషల్ మీడియా ద్వారా వారికి తెలియజేయాలని చూస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వారు అక్కడ పడుతున్నటువంటి బాధలన్నిటి నుంచి, అయ్యా మేము ఇక్కడ బాధలు పడలేకపోతున్నాము, మేము ఉంటున్నటువంటి దేశానికి మా గ్రామానికి మమ్మల్ని తీసుకెళ్ళిపోండి అని చెప్పి వారు అక్కడి నుంచి బాధపడుతూ ఉంటారు. చూడండి, వెళ్ళిన 1 నెలకి 2 నెలలకి వెళ్ళిన వాళ్ళు బాధలు తట్టుకోలేక వచ్చేయాలని చెప్పి చూస్తున్నారు. వారు పెట్టినటువంటి అధికారులు వారు కూడా ఏం చేస్తారంటే, సరైనటువంటి వారైతే, అధికారం వారికి ఉన్నట్లయితే, లేకపోతే వారికి ఏదన్నా పదవుగా ఉన్నట్లయితే, లేకపోతే వారి దగ్గర ధనముగా ఉన్నట్లయితే వారిని మాత్రమే వారు చూస్తారు, కానీ మిగిలిన వారిని చూడటానికి ఇష్టపడరు. వారికి తగినటువంటి వారు, వారికి సంబంధించినటువంటి వారైతే వారికి సహాయం చేస్తారు. వారికి సంబంధించినటువంటి వారైతే వారిని విడిపించి తీసుకురావాలని ఆశపడతారు. అలాంటి ఆశ కలిగి మరి వారు కొన్ని సంవత్సరాలు, కొన్ని రోజులకే వారు అక్కడ అల్లాడిపోతారు. వారు అన్ని సంవత్సరాలు అక్కడ బాధలు పడి హింసించబడినటువంటి పరిస్థితిలో వారు అక్కడ దేవుని దగ్గర మూలిగి ఏడ్చి ప్రార్థించి పెద్దగా కేకలు వేసినటువంటి సమయంలో దేవుడు వారి ప్రార్థన ఆలకించి మోషేని పంపించాడు. చూడండి, వారిని అక్కడికి పంపించాడు. మరి ఈ లోకంలో మనుషులైతే, అధికారులైతే వారికి చెప్తే వారి ధనాన్ని చూసో లేకపోతే అధికారాన్ని చూసో సహాయం చేస్తారు, కానీ వారు పెట్టినటువంటి మొరని ఆలకించు. అయ్యా మేము ఇక్కడ ఉండలేకపోతున్నామయ్యా, మీరే మాకు సహాయం చేయండి అని చెప్తే వారి బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ వెరిఫికేషన్ చేయాలి. అటువంటి వారికే వారు సహాయం చేస్తారు. కానీ దేవుడు ఏం చేశాడు? అక్కడ వారి మొర పెట్టినప్పుడు, వారు మూలిగినప్పుడు, పెద్ద పెద్దగా కేకలు వేసినటువంటి సమయంలో వారి మొర దేవుడు ఆలకించాడు. విడిపించడం మాత్రమే కాదు, విడిపించి మీ బ్రతుకు మీరు బ్రతకండి అని చెప్పలేదు. మీ బ్రతుకు మీరు బ్రతకండి, మీ సావు మీరు చావండి అని అనలేదు. వారు మీ చిత్తం నా చిత్తం, మీ పట్ల నా చిత్తం ఏమై ఉన్నదో మిమ్మల్ని పాలు తేనె ప్రవహించేటువంటి ప్రాంతానికి మిమ్మల్ని నడిపిస్తాను, మీ పితరులైనటువంటి వారికి చేసిన వాగ్దాన స్థలానికి మిమ్మల్ని నడిపిస్తాను అనేటువంటి మాటని వారికి తెలియజేసి, మీ సావు మీరు సావండి అని చెప్పలేదు. మరి దేవుడికి ఈ రోజుల్లో మనకు పెడుతున్నటువంటి శ్రమలు ఎన్నో ఉంటాయి, మనకు కలుగుతున్నటువంటి బాధలు ఎన్నో ఉంటాయి, మనకు వస్తున్నటువంటి ఇబ్బందులు ఎన్నో ఉంటాయి. కానీ ఆ బాధలన్నిటి నుంచి కూడా దేవుడు తట్టుకోలేనటువంటి బాధలు ఎవరికి దేవుడు పరిశుద్ధ గ్రంథమే సెలవిస్తుంది. ఏమనంటే తట్టుకోలేనటువంటి బాధలని ఎవరికి దేవుడు ఇవ్వడు. తగినటువంటి బాధని తగినటువంటి సమయంలో దేవుడు విడిపించాలనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశం కలిగినంత వరకు నువ్వు ప్రభుత్వం నిలుస్తున్నావా లేదా, నువ్వు ప్రభుత్వ సాహసం చేస్తున్నావా లేదా, నీ శ్రమ కలిగినప్పుడు ఆయన ఉంటున్నావా లేదా అనేటువంటి ఒక పరీక్ష నీకు. దేవుని బిడ్డలారా చాలా మంది అనుకుంటారు, ఏమనుకుంటారంటే దేవుడు నన్ను ఒంటరిగా వదిలేశాడు, దేవుడు నన్ను ఒంటరిగా విడిచిపెట్టేశాడు, నా కుటుంబాన్ని ఒంటరిగా విడిచిపెట్టేశాడు, నా కుటుంబానికి ఎవరు సహాయం లేరు, ఎవరు తోడు లేరు అనుకుంటున్నావేమో. దేవుడు నీకు ఒక పరీక్ష పెట్టాడు. ఒంటరిగా నిన్ను వదిలేస్తే నువ్వు బ్రతకగలుగుతావా లేదా, ఒంటరిగా నిన్ను విడిచిపెడితే నీ కుటుంబాన్ని నువ్వు పట్టుకోగలుగుతావా లేదా,
ఒంటరిగా నీ కుటుంబాన్ని విడిచిపెడితే నీ కుటుంబం ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో దేవుడికి లోబడి జీవిస్తుందా లేదా అనేటువంటి పరీక్ష దేవుడు నీ కుటుంబానికి పెడతాడు. తగిన సమయంలో దేవుడు నిన్ను దాన్ని నుంచి విడిపిస్తాడు, కానీ దానికి తగిన సమయంలో నువ్వు దేవుడికి లోబడుతున్నావా లేదని కూడా ఆయన చూస్తూ ఉంటాడు. లోబడాలి, లోబడి జీవించినప్పుడే మరి వారు మొర ఆలకించాడు దేవుడు. వారు పెట్టినటువంటి కేకలు విన్నాడు, వారు మూలిగినటువంటి మూలుగులు దేవుడు విని ఆలకించి వారిని విడిపించాడు అక్కడి నుంచి. అదే సమయంలో మనము కూడా మనకు కలుగుతున్నటువంటి శ్రమలన్నింటిని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించుకునేటువంటి వారుగా ఉండాలి, ఆయన సన్నిధిలో మూలిగేటువంటి వారుగా ఉండాలి. మనం గొరిగేటువంటి గొనుగులు, మనం సరిగేటువంటి సనుగులన్నిటినీ ఈ లోకంలో మనుషుల మీద కాదు, ఈ లోకంలో ఇరుగు పొరుగు వారి మీద కాదు, దేవుని దగ్గర మూలగాలి, దేవుని దగ్గర సొనగాలి. దేవుని దగ్గర నువ్వు మూలిగి ప్రార్థించినప్పుడు నీ ప్రార్థనకి ఆయన జవాబు ఇస్తాడు. నీ ప్రార్థనకి ఆయన జవాబు తప్పకుండా ఇస్తాడు. మరి ఆ రోజుల్లో వారిని అక్కడి నుంచి విడిపించినటువంటి తర్వాత వారికి అన్ని విధాలుగా వారికి సహాయం చేశాడు. వారికి అన్ని విధాలుగా సహాయం చేశాడు దేవుడు. ఇది నీకు నాకు కూడా అదే రకమైనటువంటి సహాయం చేస్తున్నాడు. విడిపించబడడం మాత్రమే కాదు, విడిపించబడిన తర్వాత నీకు మరొక జీవితాన్ని నేను నీకు కలుగు చేస్తానని చెప్తున్నాడు. కానీ దేవుడు విడిపించగానే మానవులు ఏం చేస్తున్నాడంటే, నాకు దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, దేవుడు నాకు స్వేచ్ఛను కలిగి చేసినందుకు నేను దేవుడికి కొంత ధనం ఇచ్చాను, కొంత కానుక ఇచ్చాను. లేకపోతే దేవుడికి నేను ఆయనకి అనుకున్నది నేను మొక్కుబడి ఏదైతే ఉందో ఆ మొక్కుబడి చెల్లించుకున్నాను కదా, దేవుడు నాకు చేసిన మేలుకి నేను కూడా ఆయనకి తిరిగి చెల్లించాను చాలు అనుకుంటున్నాను. ఆలోచించండి, దేవుడు మనకు చేసినటువంటి కార్యములను బట్టి మనం ఏమిచ్చినా ఆయన రుణం మనకి తీర్చలేదు. ఆయన ఎంత చేశాడంటే మనకి, ఆయన చేసిన దాంట్లో మనం ఆయనకి ఒక్క రూపాయి కాదు, నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ ఆయన రుణాన్ని నువ్వు తీర్చలేదు, సరిపోదు. కాబట్టి ప్రియజనుడు ఇలా ఆలోచించాలి ఏంటంటే, మనము ఇది ఆయన మనకు ధనమిచ్చో కాదు, కానీ ఊరకనే ఆశీర్వాదాలు మనకి ఇచ్చేటువంటి వాడు ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు, నీ ఇంట్లో ధనం ఉంది, ఒక 10,000 ఉన్నాయి, ఎవరో పక్కన వాళ్ళు వచ్చి అయ్యా నాకు అర్జెంటుగా ఒక 10,000 కావాలి ఇచ్చి, మళ్ళీ నీకు ఏంటంట మళ్ళీ ఎవడు కానీ 10,000 కావాలి, ఇస్తావా నువ్వు? ఎందుకు ఇస్తావు? మరి నువ్వేమీ లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఇల్లు కావాలి, ఇల్లు ఇచ్చేయి, ఇచ్చేస్తాడా? నువ్వు పక్కన ఇంట్లో వాడికి వెళ్ళి ఏదైనా పని చేసి, లేకపోతే నువ్వు ఏదైనా కష్టపడితే, లేకపోతే వాడు ఏదైనా అప్పుంటేనే సహా వాడిని తిరిగిస్తాడు, కానీ ఆ ఊరికి నా 10,000 నీకు ఇస్తాడా? అలా కాకుండా నువ్వు దేవుని దగ్గర ఊరికి అయ్యా నాకు ఇల్లు ఇచ్చేయాలి కదా, నీకు ఎట్లా ఇస్తాడు? నువ్వు దేవుని సమయంలో, దేవుని సంఘంలో దేవునికి కావాల్సినటువంటి పరిచయం చేయాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో ఆయన ఒక పిలుపు కోసము, ఆయన యొక్క ఏదైతే మనకి ఇస్తామనేది చెప్పినటువంటి మాట ఏదైతే ఉన్నదో ఆ యొక్క మాట కోసం, ఆ పిలుపు కోసం ఆయన సన్నిధిలో వేచి చూసేటువంటి వారుగా ఉంటే దేవుడు ఖచ్చితంగా నువ్వు అడిగినటువంటి వాటిని ఉచితంగా ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. నువ్వు అడగకనే పొందుకోలేకపోతున్నాము మనం ఈ దినాన. మరి వారిని అక్కడి నుంచి విడిపించబడినటువంటి తర్వాత, విడిపించడం మాత్రమే కాదు, వారికి ఏ కొదువు లేకుండా వారిని చూశాడు. వారికి ఏదైనా లోటు కలగ చేశాడా దేవుడు? ఏ లోటు వారికి కలగ చేయలేదు కదా. మరి దేవుడు నిన్ను విడిపించి, నిన్ను శ్రమల నుంచి తప్పించి, భారముల నుంచి విడిపించి, నీ కలిగిన రోగములన్నిటి నుంచి దేవుడు విడిపించిన తర్వాత నువ్వు దేవుడిని ఎందుకు మర్చిపోతున్నావు? మరి వారికి అక్కడ ఏ కొదువు లేకుండా వారిని చూశాడు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభంలా వారిని నడిపించాడు. వారికి కావాల్సినంతటినీ కూడా తోడు నడిపించాడు. మోసే ప్రార్థించినప్పుడు మన్నాను కురిపించాడు వారికి తినడానికి, బండని పగలగొట్టి బండ నుంచి వారు తాగడానికి నీళ్లను ఇచ్చాడు దేవుడు. ఏ లోటు చేశాడు దేవుడు వారికి? ఏ లోటు చేయలేదు. కానీ వారేం చేశారు తెలుసా? చూడండి, అక్కడ 10వ అధ్యాయం 5వ వచనం, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయి గనుక అరణ్యములో సంహరింపబడిరి. ఎట్లున్నారంట వాళ్ళు? దేవునికి ఇష్టంగా ఉన్నారు. దేవుడు వారి పట్ల చేసిన దానికి, దేవుడు వారిని అక్కడి నుంచి విడిపించిన దానికి, వారు చేసిన దానికి ఏమన్నా సంబంధం ఉందా? దేవుడు వారిని అక్కడి నుంచి విడిపించి వారికి ఏమాత్రం గొడవ లేకుండా సమృద్ధిని కలుగు చేస్తా, సమస్తం వారికి సమకూరుస్తా, దేవుడు వారిని నడిపిస్తా, వాళ్ళు దేవుడు ప్రవహించేటువంటి ప్రాంతానికి వారిని తీసుకెళ్తానని చెప్పినటువంటి దేవుడు వారిని మరిచి మరలా వెనక్కి తిరిగి వారి జీవితాన్ని, పాత జీవితాన్ని వారి మనసులు మారలేదు. దేవుడు వారికి ఎంత చేసినా కానీ, దేవుడు వారికి ఎంత చేసినా కానీ వారి మనసులు మరలా వెనక్కి తిరిగి దానినే కోరుకుంటున్నాయి. కానీ దేవుడు చేసిన కార్యాన్ని ఇది మనం కూడా అదే చేస్తున్నాం. ఇది దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యములను బట్టి
దేవుడు మనకి చేసినటువంటి ఉపకారాలన్నిటిని కూడా మర్చిపోతున్నాం. దేవుడు మనకు చేసిన దానికి మనం కూడా దానికి తిరిగి ఇవ్వాల్సినంత కానుక ఇచ్చాము కదా, లేకపోతే ఆయనకి చెప్పుకున్నటువంటి మొక్కుబడి ఏదైతే ఉన్నదో ఆ మొక్కుబడి మేము చెల్లించుకున్నాము కదా, లేకపోతే మేము పెట్టుకోవాలనుకున్నటువంటి పెద్ద కార్యక్రమం పెట్టుకున్నాము, అనేకులకు భోజనాలు పెట్టుకోవాలనుకున్నాము, అనేకులకు పలహారం పెట్టుకోవాలనుకున్నాము, అనేకులకి బహుమానాలు ఇవ్వాలనుకున్నాము, అవన్నీ మేము మొక్కుబడి చెల్లించుకున్నాము, దేవుడి రుణము మేము తీర్చుకున్నాము అనుకుంటున్నాము. కాదు దేవుడు చేసినటువంటి దానికి మనం ఏమి ఇచ్చి రుణము తీర్చుకోలేము. ఇక్కడ చేసి చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? దేవుడు వారికి ఎంత చేసినా కానీ వారు దేవునికి ఇష్టలుగా జీవించలేదు. దేవుడు చేసిన దానికి ఇష్టలుగా జీవించలేదు. ఇది నాన్న దేవుడు నీకు చేసినటువంటి కార్యం బట్టి నువ్వు దేవుడికి ఇష్టలుగా జీవిస్తున్నావా, లేకపోతే నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? దేవుడు నీ పట్ల నీ కుటుంబం పట్ల చేసిన కార్యం బట్టి నువ్వు దేవుడికి రుణపడి జీవిస్తున్నావా, లేకపోతే మనుషులకు రుణపడి నువ్వు జీవిస్తున్నావా? దేవుడు నీ కుటుంబాన్ని విడిపించిన పరిస్థితులన్నింటినీ ఒకసారి వెనక్కి ఆలోచించుకుంటే, వాటన్నింటినీ మరలా ఆ బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేసుకుంటే, వామో వాటినన్నింటిని తెలుసుకుంటుంటే నాకు భయం వేస్తుంది, ఎంతో చావు బతుకుల నుంచి దేవుడు తప్పించాలనుకుంటుంది. మరి అది చెప్పినటువంటి మాటను బట్టి దేవుడు నేను విడిపించాలనేటువంటి మాట కూడా నువ్వు చెప్తున్నావు, కానీ దేవుడికి లోబడి జీవించలేదు. రాత్రికాల సమయంలో మనందరం దేవుడు చేసినటువంటి కార్యములన్నింటినీ కూడా మర్చిపోకూడదు. దేవుడు చూపించినటువంటి దారులన్నింటినీ కూడా మనం మర్చిపోకూడదు. ఆయన మనల్ని విడిపించడం మాత్రమే కాదు, నిన్ను ముళ్ళ మార్గంలో ముళ్ళ కంచెలో నిన్ను నడిపిస్తున్నటువంటి ప్రాంతంలో అయినప్పటికీ కూడా అటు పూల మార్గములుగా దేవుడు నిన్ను మార్చి నడిపించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి నువ్వు నడుస్తున్న మార్గము ముళ్ళ మార్గం అయినప్పటికీ కూడా దానిని పూల మార్గముగా చేసి నడిపించగలిగినటువంటి కనుక అటువంటి దేవుడిని మనం అణచేటువంటి వారుగా ఉన్నాడు, అటువంటి దేవుడికి మనం లోపడేటువంటి వారుగా ఉన్నాడు. ఆయన కోసము మనము ఏమి ఇచ్చినా మనం రుణము తీర్చుకోలేము, ఏం చేసినా మన త్యాగాన్ని మనం మర్చిపోలేము అనేటువంటి ఉద్దేశం కలిగి ఆయనకు లోబడి జీవించేటువంటి వారుగా ఉండాలి. మనందరము ఇశ్రాయేలు చేసినట్లుగా వారు కొందరు ఏం చేశారంట, దేవుడు చేసినటువంటి కార్యాలని మర్చిపోయి అటు రీతిగా మనం ఉండదు. దేవుడు చేసిన కార్యములన్నిటిని గుర్తుంచుకోండి. దేవుడు నీ కుటుంబంలో ఏం కార్యం చేశాడు, దేవుడు నీ సంఘంలో ఏం కార్యం చేశాడు, దేవుడు నీ పట్ల ఏమి గొప్ప కార్యం చేశాడు ఒకసారి జ్ఞాపకం ఉంచుకో. వాటన్నిటిని బట్టి ప్రభువా నువ్వు చేసిన కార్యములన్నింటినీ కూడా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నువ్వు చేసిన కార్యములన్నింటినీ కూడా నేను మర్చిపోయి నా ఇష్టానుసారంగా నేను జీవించాను. ఇక నుంచి నేను ఆ విధంగా నేను జీవించాను. ఇశ్రాయేలు వేరే ప్రభువా వారికి చేసిన కార్యము వారికి తగిన సమస్తము వారికి సమకూర్చినప్పటికీ కూడా వారు మరలా మునుపటి వరే వారి మనసుని వెనక్కి తిప్పేసుకున్నారు. లేదు, నేను నీకు లోబడి జీవిస్తాను ప్రభు అని చెప్పి ఈ రాత్రికాల సమయంలో మనందరం ప్రార్థన చేసుకున్నాం. నిబంధన చేసుకున్నాం. ఒక నిబంధన కలిగి జీవితం, ఒక నిరీక్షణ మనలో ఉండాలి. ప్రభు నేను నీ కొరకు జీవిస్తున్నాను, నీ కొరకు లోబడతాను, నువ్వు నాకు ఎన్నో కార్యములు చేశావు ప్రభు అని చెప్పి ఒక నిబంధన చేసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. అందరు కొద్ది నిమిషాలు ప్రార్థించండి. తల నుంచి అందరు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకున్నాం. మొదటి ప్రార్థన చేయాలి. మనందరం దేవుడు చేసినటువంటి కార్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయాలి. మనందరం మర్చిపోయేటువంటి వారిగా కాదు మనం ఉండాలి. కుటుంబంలో దేవుడు ఏం కార్యం చేయలేదు, దేవుడు నీ కుటుంబంలో ఏం కార్యం చేయకుండా నేను ఇంతవరకు వచ్చావా?
ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో ఒక చిన్న ప్రార్థన అవసరం ఉంది. లక్కీ బర్మా లక్కీ జాన్బాబు అన్న తెలుసుకోవాలి. జాన్బాబు అన్న వాళ్ళ తమ్ముడు బట్టికి జ్వరంతో బాధపడుతున్నాడు. కాలేజీ తాడేపల్లి గూడెంలో చదువుకుంటున్నాడు. జ్వరంతో 9 దినాలుగా బాధపడుతున్నాడు. బిడ్డకి మంచి ఆరోగ్యం ఇచ్చి ఎగ్జామ్స్ జరుగుతుంది, రాలేనటువంటి పరిస్థితి, తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇక్కడ అన్నది కూడా మొన్నటి వరకు డెంగ్యూ వచ్చింది, బాధపడ్డాడు. జ్వరం నుంచి తప్పించుకో అన్నకు మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చారు. అలాగే చిన్న బిడ్డ లక్కీ కోసం కూడా మనందరం ప్రార్థించాల్సిన అవసరం గురించి తెరవేస్తున్నారు కనుక ప్రార్థన చేస్తున్నాం. మనకు బిడ్డ కోసం కూడా ప్రార్థించాలి. బిడ్డ కోసం ప్రశాంతంగా ప్రార్థన చేస్తారు.
ఆగస్టు నెల గురువారం మేమందరం కలిసి కూడుకొని ఇంతవరకు మీరు తోడుగా ఉండి చేయకరంగా జరిగించిన విధానం బట్టి నీకు వందనాలు. దేవా, రాత్రి కాల సమయంలో అనేక మర్మములని దాసుల ద్వారా మాట్లాడించు, అనేక మర్మములు దేవాని దాసుల ద్వారా మాకు తెలియజేసినందుకు నీకు వందనాలు. దేవా, చెప్పిన ప్రతి మాటను కూడా ప్రభావం అది మా ఆత్మీయ జీవితానికి సరిపడినటువంటి దాన్ని చెప్పి తెలుసుకొని తీసుకొని మా జీవితంలో సరి చేసుకునేటువంటి వారి మనకు సహాయం చేయండి. నీ యొక్క జ్ఞానముతో మమ్మల్ని నింపండి తండ్రి. దేవా, మాకు ఎక్కడ జ్ఞానం కొద్దిగా మిమ్మల్ని అడగమని చెప్పి ఉన్నారు ప్రభా. దేవాని సన్నిధిలో మేము నిన్ను అడుగుతున్నాం ప్రభా. దేవా, మాకు లోక జ్ఞానం అయితే కాదు తండ్రి, దేనికి పనికిరానటువంటిది ప్రభా, దేనిని పొందుకోలేనటువంటిది ప్రభా, దేనిని సంపాదించలేనటువంటిది ప్రభా. మీరు ఇచ్చేటువంటి జ్ఞానముతో ప్రభా సమస్తమును ప్రభా చేయగలిగినటువంటి వారు ప్రభా. ఈ జ్ఞానమును మీరు మాకు దయచేయండి. మీరు మాతో ఉండండి దేవా. ఇంతవరకు ప్రభా ఆరాధన క్రమంగా జరిగించారు తండ్రి. దేవా తండ్రి, నాయన పాటలు పాడితే బిడ్డలకు మంచి స్వరాన్ని మీరు దయచేశారు ప్రభా. ఈ దాసుల ద్వారా మంచి వర్తమానాలు దేవా దినాన్ని మీరు మాట్లాడించారు తండ్రి. ఇప్పటి వరకు కూడా ప్రభా తండ్రి జయకరంగా మీరు తోడుగా ఉండి నడిపించినందుకు నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. దేవా, ఈ రాత్రి కాల సమయంలో ప్రభా కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం ఉంచుకోండి ప్రభా. దేవా తండ్రి, బిడ్డలందరూ తండ్రి ఏ ఉద్దేశాలు కలిగి వచ్చారో తెలియదు, ఏ భారములతో వచ్చారో తెలియదు ప్రభా. వచ్చినటువంటి భారములతో ప్రభా ఆ భారమును విడిచిపెట్టి తిరిగి సంతోషంగా బిడ్డలకు సహాయం దయచేయండి ప్రభా. తండ్రి, వారు తండ్రి ఎక్కడ కూడా ప్రభా అటు భారముల వైపు తండ్రి వారు కలిగిన బాధలను ప్రభా మరలా తిరిగి చూడకుండా ఉన్నట్లుగా వారికి సహాయం దయచేయండి ప్రభా. మీ సన్నిధి ఉంచండి ప్రభా. మొదటిగా ప్రభా నీ సన్నిధికి వస్తున్నామంటే ప్రభా విశ్వాసము కలిగి ఉన్నటువంటి వారు ఉండాలి తండ్రి. నమ్మి రావాలి ప్రభా. మీ సన్నిధిలో కార్యము జరుగుతున్నటువంటి నమ్మకముతో రావాలి తండ్రి. నమ్ముట నీ వలన అయితే నమ్మవారికి సమస్తము సాధ్యమే అని చెప్తున్నావు ప్రభా. తండ్రి, అటువంటి విశ్వాసముతో బిడ్డలు వచ్చేలాగా సహాయం చేయండి తండ్రి. మీరు వెలుచిన బిడ్డలు తండ్రి చక్కగా సంతోషముతో నీ మాటలు మోసుకొని వెళ్ళేటువంటి వారు మనకు సహాయం చేయమని ప్రభా. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ దీవించండి తండ్రి. వారికి ఉన్నటువంటి బాధలు భారములన్నింటినీ విడిపించి క్షేమాన్ని దయచేయమని దేవా తండ్రి, నీ దాసులందరినీ బలపరచండి. మంచి ఆరోగ్యాన్ని వారి బలాన్ని శక్తిని మీ దాసులకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. మీరు ఎత్తి పట్టుకొని భద్రపరిచి క్షేమాన్ని అనుగ్రహించి దేవా ఈ రాత్రి కాల సమయంలో మీరే తోడుగా నడిపించినందుకు వందనాలు స్తోత్రం. ఒక ప్రార్థన ఎంతటితో ముగించుకొనిచున్నాము తండ్రి. నజరేయుడైన జీవం కలిగిన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.